పూర్వీ ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి ముఖ్యంగా మనిషి పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు కూడా కొన్ని సంస్కారాలు అనేవి పాటిస్తూ ఉంటారు. మామూలుగా మనం అనుకుంటూ ఉంటాం పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకే అని, కానీ పుట్టడానికి ముందర కూడా కొన్ని సంస్కారాలు ఉంటాయని విన్నాను. అసలు ఏంటి సంస్కారాలు, ఎప్పుడు ఆచరించాలి, అసలు ఆచరించకపోతే వచ్చే ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ ఇప్పుడు అమ్మతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మా. అమ్మ, సంస్కారాలు అసలు ఏంటి, సంస్కారాలు ఎందుకు ఆచరించాలి, ఎన్ని సంస్కారాలు ఉన్నాయి, ఇవి ఆచరించకపోతే ఏమైనా ఇబ్బందులు వస్తాయా, వాటి గురించి తెలియజేయండి. సంస్కారాలు అనేవి మనకి ఆ పేరుతో తెలిసినా తెలియకపోయినా చాలామంది అందరూ కూడా ఆ సంస్కారాలు చేసుకుంటూనే ఉంటాం. కొంతమంది తెలిసి చేసుకుంటారు, కొంతమంది తెలియక చేసుకుంటారు, అంతే తప్పితే మొత్తం మీద సంస్కారం అయితే దాదాపుగా అందరికీ జరుగుతూ ఉంటాయి. పుట్టక ముందు కొన్ని, పుట్టాక కొన్ని అనేవి కూడా కరెక్టే. అసలు సంస్కారాలు 40 అని గౌతముడు చెప్పాడు, గౌతమ్ మహర్షి. ఆంగిరసుడైతే 40 కాదు 25 అన్నాడు, అంటే ఇంతవరకే చేసుకున్నా చాలు అని. ఆ తర్వాత ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి షోడశ సంస్కారాలు ఇంతవరకే చెప్పుకుంటే చాలు అనేది వ్యాసుడు చెప్పాడనమాట. ఈ మాత్రమేనా చేసుకోండి అని. ఎప్పటికప్పుడు కొంచెం తగ్గించుకుంటూ వస్తారు కదా, అలా చెప్పారు. కనుక ఈ 16 సంస్కారాలు మనం చేసుకుంటూ ఉంటాం సాధారణంగా. 16 సంస్కారాల్లో కొన్నేమో ఎవరికి వారే చేసేసుకునేవి, అంటే పురోహితుడు అవసరం లేకుండా చేసుకునేవి. కొన్నేమో పురోహితుడితో కలిపి అతని సహాయంతో చేసుకునేవి. కనుక కొన్నిటిని స్మార్త సంస్కారాలు అంటాం, కొన్ని శ్రౌత సంస్కారాలు అంటాం. ఏంటమ్మా వివరణ? స్మార్త సంస్కారాలు అంటే మనకి మనమే చేసేసుకోవచ్చు, ఓకే, మరి ఇంకొక ఎక్స్టర్నల్ హెల్ప్ అవసరం లేదు. ఓకే. శ్రౌత సంస్కారాలు అంటే శృతుల ఆధారంగా పెట్టి చేసుకునేవి కనుక తప్పనిసరిగా వాటికి పురోహితుడు అవసరం కూడా ఉంటుంది, అలాంటివి కొన్ని. కనుక ఈ 2 రకాల సంస్కారాలు మనకి ఆచారాల్లో ఉన్నాయి. కొన్ని పుట్టక ముందు చేసుకుంటామని చెప్పాం కదా, ఈ పుట్టక ముందు చేసుకునే వాటిల్లో ఈ మధ్యన కాలంలో అసలు ఒకటి జరగటం లేదేమో కూడా. ఎందుకు ఇలా కొన్ని తెలిసి కొన్ని తెలియకపోయాయి అంటే, ఎప్పటికప్పుడు మన మధ్యలో వచ్చిన ఒక 400 ఏళ్ళుగా మనం ఇంకొక వేరే వారి పాలనలో ఉండటం వల్ల వచ్చిన గ్యాప్. ఆ గ్యాప్ ఉండటం వల్ల ఏమైంది, మనకి రావాల్సినంత నాలెడ్జ్ అందల, ఎక్కడో మిస్ అయింది. అది ఆ లింకులు మిస్ అయినాయి. ఆ లింకులు మిస్ అయ్యేసరికి మనకు ఆ నాలెడ్జ్ సరిగ్గా రాక, అది తెలియక జరుపుకోవటం మానేశారు. పెద్దవాళ్ళకి తెలిస్తే పిల్లలకి చేస్తారు, వీళ్ళకి తెలిస్తే వాళ్ళ పిల్లలకి చేస్తారు. అలా తరతరాలుగా ఎక్కడో చోట ఒక పొరపాటున బ్రేక్ వచ్చినా ఆ బ్రేక్ కంటిన్యూ అయిపోయింది. అందుకనే మన పాతకాలపు ఏన్షియంట్ నాలెడ్జ్ మనకి ఈ రోజుకి కూడా కొన్ని చోట్ల మిస్ అవుతున్నాం. అవును. అసలు జెండర్, మగపిల్లవాడు కావాలా ఆడపిల్ల కావాలా అనేటటువంటిది తేల్చుకునేటటువంటిది కూడా మనకి దీంట్లో ఈ సంస్కారాల్లో కనిపిస్తుంది. అంటే ఎన్ని తరాల క్రితమో, ఎన్ని యుగాల క్రితమో ఇలాంటి టెక్నిక్స్ కూడా మన భారతదేశంలో ఉన్నాయి. అది ఆశ్చర్యం వేసేది. ఇలాంటివి ఈ రోజుకి కూడా మనకు అంత అదే కావాలి ఇదే కావాలి అంటే అంత ఖచ్చితంగా ఏమీ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి. ఎవరు కావాలనేది కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే పురుషుడు లేకపోతే, పుత్రుడు లేకపోతే సరిగా ఇంటికి వంశానికి ఉండడు అని, మళ్ళీ ఆడపిల్ల కూడా ఉండాలి, అది కూడా చేస్తారు. కనుక తప్పనిసరిగా ఒక పుత్రుడు కావాలి అని ఆ పుత్రుడు కోసం చేసేదనమాట. అంతేకాదు ఒక్కడే పుత్రుడు ఉంటే కూడా ఆ పుత్రుడుగా చెల్లడు అనే ఇంకొక నియమం కూడా ఉంది. కనుక 2 పుత్రులు కావాలి కనీసం అనేటటువంటి నియమాలు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ అప్పట్లో బాగా పాటించేవారు. అప్పట్లో అంటే చెప్పాను కదా, ఒక మధ్యలో 400 ఏళ్ల పాటు, ఇంకా ఎక్కువ కాలం పాటేను మనం ఇంకొకరి పాలన కింద ఉండిపోవటం వల్ల వాళ్ళ ధర్మం వేరు, మన ధర్మం వేరు. వాళ్ళ ధర్మంలో వాళ్ళు పాటించే రీతి రివాజులు వేరు, మన ధర్మంలో మనం పాటించుకునే రీతి రివాజులు వేరు. కనుక ఆ గ్యాప్ అనేది వచ్చేసింది. ఏది తప్పు ఏది ఒప్పు అనేది ఎప్పుడూ కూడా ప్రపంచంలో తప్పు ఒప్పు మంచి చెడు అనేవి ఉండవమ్మా. అసలు అలాంటి డెఫినేషన్లే ఉండవు. సమాజం అంతా ఏది యాక్సెప్ట్ చేసిందో అది కరెక్టు, ఏది యాక్సెప్ట్ చేయలేదో అది రాంగ్, అంతే. అంతకుమించి దానికి డెఫినేషన్స్ లేవు. మంచి చెడు కూడా అంతే. అందరూ ఒప్పుకున్నాక సమాజం అంతా మెజారిటీ. అందుకే మనం ఇప్పుడు కూడా మనకు మెజారిటీ మీద నడుస్తాం, డెమోక్రసీ మీద. కనుక దానికి తప్పొప్పులు మంచి చెడులు అనే వాటికి అంతకు మించిన డెఫినేషన్స్ లేవు. కనుక ఒకళ్ళ తప్పు ఒకళ్ళది ఒప్పు అని చెప్పటం కొంచెం దుస్సాహసమే అవుతుంది, కానీ అది న్యాయం కాదు, అది నేను అంటాం. అంతేగాని మనదే తప్పు ఒప్పు వాళ్ళ తప్పు అంటానికి కూడా
ఎక్కడ అంత ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఉండవు. మనది మనం పాటించుకోవటం మనకి శ్రేష్టం, ఎందుకంటే మనది తెలుసు కనుక. భగవద్గీతలో చెప్పింది అదే, స్వధర్మో నిధనం శ్రేయ అంటే మీ ధర్మం మీకు శ్రేయస్సు, ఎందుకంటే మీకు అది తెలుసు, తరతరాలుగా ఇంట్లో అది చేస్తూ వస్తున్నారు. ఈ రోజులు కూడా ఫలానా నోము నోచుకోవాలా వద్దా, ఫలానా పూజ చేయాలా వద్దా అంటే ఇంట్లో ఆచారం ఉందా లేదా చూసుకోండి అంటున్నాం కదా, అది శ్రేయస్సు అన్నమాట. పరధర్మో భయావహ, పరధర్మం అంటే ఇంకొకరి ధర్మం, అది ధర్మమే, అధర్మం కాదు, అది కూడా పరధర్మం, ఇంకొకరి ధర్మం, అది భయం, ఎందుకంటే దాని గురించి మంచి చెడు మనకి తెలియదు, అది ఎలా చేయాలి ఏమేం చేయాలి అనే వివరాలు మనకి తెలియవు. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి దాని విషయంలో. మన ధర్మం విషయంలో ఎలా ఆల్రెడీ బీటెన్ ట్రాక్, ఇక దాంట్లో ఆలోచనలు అవి ఉండవు. కనుక ఈ సంస్కారాలన్నీ పుట్టక ముందర చేసే సంస్కారాలన్నానే దాంట్లో మొట్టమొదటిది గర్భాధానం అంటారు. అంటే అదే శోభనం కార్యక్రమము అది అని పెళ్ళవుతూనే చేస్తారు కదా, వాళ్ళకి సత్సంతానం కలగటానికి. సత్సంతానం అంటే ఏమిటి, వంశం అభివృద్ధి చెందాలి, మన సంస్కృతి సంప్రదాయాలు అభివృద్ధి చెందాలి, వారు సమాజానికి హితంగా సమాజానికి మేలుగా ఆ సిటిజన్గా రావాలి, ఉత్తమ పౌరుడుగా సమాజానికి ఉపయోగపడేటటువంటి వాళ్ళు రావాలి. అంతేగాని ఏ దొంగలో గుండాలో ఇలాంటి వాళ్ళు రావద్దు అనేటటువంటిది. కనుక అలాంటి వారు ఎప్పుడు ఏ సమయంలో వాళ్ళకి వాళ్ళ ఇద్దరూ కలిస్తే భార్యాభర్త ఇలాంటి పిల్లలు పుడతారు అని ఒక ముహూర్తం నిర్ణయిస్తారు. అందుకే చెప్పా, కొన్నిటికి మనకి పురోహితుల హెల్ప్ కావాలి, కొన్నిటికి మనమే నిర్ణయం చేసుకోవచ్చు అని. ఇలాంటి దానికి కావాలి. దీనికి చేయటానికి ఏంటి, ఈ వాళ్ళు ఒక ప్రత్యేకమైన ముహూర్తం నిర్ణయిస్తారు. ఆ ముహూర్తం అప్పుడు ఈ కార్యక్రమం కనుక చేస్తే చక్కటి భారతదేశానికి మంచి వారసులు, కుటుంబానికి మంచి వారసులు, వంశానికి మంచి పుత్రులు కలుగుతారనేది ఒక ఆశ అనమాట. పుత్రులు పుత్రికలు ఎవరైనా వచ్చేవారు చక్కటి వాడు వస్తారని ఒక పాయింట్ అది. కనుక ఈ మొట్టమొదట చేసేటటువంటిది ఇది మొదటి సంస్కారం. రెండో సంస్కారం పుంసవనం అంటారు. ఈ పుంసవనం అసలు 99% ఎక్కడ చేస్తున్నట్టు నేను వినలేదు, ఈ మధ్యకాలంలో చూడలేదు. ఎందుకనమ్మా? పుంసవనం అంటే పుత్రుడు కలగాలని చేసేటటువంటి ఒక సంస్కారం. ఇది అప్పట్లో రాజుల కాలంలో అయితే ఆచరించే వాళ్ళేమో, అంటే కొన్ని స్టోరీస్ లో కూడా మనం రాజులకు కూడా చాలా మంది పుత్రుల కోసం అలమటించి పుట్టకపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. దశరథుడికి శాంత పుడితే రమపాదుడికి కన్యాదానం అదే దత్తత ఇచ్చేశాడు. రాముడు వీళ్ళందరూ పుట్టాలని కదా మళ్ళీ పుత్రకామేష్టి చేశాడు. ఏదో ఒక సంతానం అయితే శాంత ఉన్నదని చెప్పుకుంటున్నాం కదా. అవునవును, ఇలా చాలా మంది చాలా చోట్ల ఇవి మనకి తెలుస్తూనే ఉంటాయి. నిజంగా అంటే ఈ సంస్కారం ఆచరిస్తే ఖచ్చితంగా పుత్రుడు జన్మిస్తాడని నమ్మకము, దానికి ఉదాహరణలు ఏమైనా ఆ శాస్త్రంలో ఖచ్చితంగా ఇది జరుగుతుంది అని రాసింది. అంటే మన పురాణాల్లో కూడా దానికి ఉదాహరణగా ఉన్నాయి. పురాణాల్లో ఈ సంస్కారాలన్నీ వాళ్ళకి చేసినట్లుగా ఉన్నాయి. మనం వివరంగా ఆ టాపిక్ చదువుకోవాలి, వినాలి అంతే. ఇవి ఎప్పుడు కూడా మనం ఈ సంస్కారాల గురించి కానీ వీటన్నిటి గురించి ధర్మసింధు అనే పుస్తకం ఒకటి ఉంది. దాంట్లో ఏ ధర్మాన్ని ఎట్లా ఆచరించాలి, ఏం చేయాలి అనేవి చాలా వివరంగా రాసున్నాయి. ఈ పుంసవనం అనే దాంట్లో ఒక రకం మూలిక, ఆ మూలికని గంధంలాగా తీసి దాని ద్వారా వచ్చినటువంటి ఆ జ్యూస్ని గర్భిణీ స్త్రీ ముక్కులో 3వ నెలలో వేస్తారు. 3వ నెల 4వ నెలలోనూ వేస్తారు. అది సమయం కూడా ఫిక్స్డ్. కనుక ఇలాంటి వాటికి కూడా ఒక ప్రత్యేకమైన మంత్రం చదువుతూ ఆ గంధం అరగదీసి వేయాలి కనుక, ఆ మూలికను అరగదీసి వేయాలి కనుక భర్త చేత వేయిస్తారు అది నాసికారంధ్రంలో. కనుక వీటికి కూడా పురోహితుడు అవసరం కావాలి. కొన్నిటికి కావాలి, కొన్నిటికి అక్కర్లేదు అనే దాంట్లో అది చేస్తే తప్పనిసరిగా పుత్ర సంతానమే కలుగుతుంది అనేది ఒక నమ్మకం. ఖచ్చితంగా కలుగుతుంది అనే శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు మనం టెస్ట్ చేసుకోవాల్సిందే, ఎందుకంటే మన మధ్యలో గ్యాప్స్ వచ్చేసాయని చెప్పే కదా. ఈ రోజుల్లో ఎవరు పాటించట్లేదు అని చెప్తున్నాను కదా. ఎక్కడ నేను ఇంతవరకు 99 అని ఎందుకన్నానంటే పర్సంటేజ్లో ఆ ఒకటి నాకు తెలియకపోయి ఉండొచ్చు కదా. అంత మనకే తెలుసు అనుకుంటే అంతకంటే అమాయకత్వం ఉంది. అందుకని 99% అన్నా. మూడవది అంటే పుత్ర సంతానం. మొట్టమొదటి మంచి సంతానం కలగటం కోసం అప్పుడు ముహూర్తం నిర్ణయించారు. తర్వాత పుత్ర సంతానం కోసం ఒకటి చెప్పారు. మూడవది సీమంతోనైనా. ఇది 5వ నెల కానీ 7వ నెల కానీ 9వ నెల కానీ ఆ సందర్భాల్లో చేసుకునేటటువంటి ఆచారం. ఇది గర్భరక్ష కోసం చేస్తారు కనుక ఎంత ముందరగా చేస్తే అంత మంచిది. అంటే 5 నెలల ముందర కూడా చేస్తారు. 5 నెలలప్పటి నుంచి మొదలుపెట్టి అప్పటిదాకా ఫిక్స్ కాదు, డెలివరీ అయ్యే 5, 7, 9 ఆ నెలల్లో చేస్తారు. అంటే బేసి సంఖ్య నెలల్లో చేస్తారు. ఈ సీమంతం అంటే ఏంటి, స్త్రీ పాపిడి దువ్వుకుంటుంది చూడండి, పాపిడిని సీమంతం అంటారు. పాపిడి పేరే సీమంతం.
ఆ సీమంతంలో అంటే నేల ఇలా నాగేటి చాలులాగా తవ్వింది కనుక అలాంటి చోట అంటే పొలానికి పాపిట్లాగా దువ్వాడు ఆయన, అందుకని ఆవిడ పేరు సీత. సీత పేరు అలా వచ్చింది అనమాట. ఈ సీమంతం ఉన్నది కదా, ఈ సీమంతంలో వీరు ఆ సమయానికి అంటే దీనికి పురోహితుడు లేకపోయినా సరిపోతుంది. ఆ నెల అని చెప్పేశారు కదా, ఒక మంచి రోజు చూసుకుని గర్భిణీ స్త్రీని కూర్చోబెట్టి 4 ముత్తైదుల్ని వాళ్ళని 40 మందో మన శక్తిని బట్టి మన ఆసక్తిని బట్టి పిలుచుకుని భర్త చేత ఒక దువ్వెనతో, ఆ దువ్వెన కూడా ఆ రోజు మొదటి రోజుల్లో అయితే పంది కొమ్ముతో చేసిన, పంది ఎముకతో చేసినటువంటి దువ్వెన. ఎందుకనమ్మా? దానికి ఆ బలం ఉంది, ఆ శక్తి ఉంది. ఓకే ఓకే. దాంతో చేసిన దాంతో ఇలా పాపిడి తీయించి దువ్వుతారనమాట. దువ్వెనలు ఇప్పుడు కొమ్ము దువ్వెనలు, బోన్ దువ్వెనలు దొరుకుతున్నాయి కదా, దంతం దువ్వెనలు అలాంటిది అది చేసే. దాంతో తల దువ్వించి అంటే భర్త చేత ముందర సీమంతం తీయించి ఆ సీమంతంలో బొట్టది పెట్టించి చేస్తారు. చేశాక దానివల్ల పూర్తిగా గర్భరక్ష కలుగుతుంది అని స్త్రీకి, ఎవరైతే గర్భిణీ స్త్రీ ఉన్నదో గర్భరక్ష. కనుక ఈ రకమైనటువంటి ఇవి 3 వివాహాన్ని అదే పుట్టక ముందురే చేసేవి. ఇవి చైల్డ్ గురించి చేసేవి. అవును, చైల్డ్ మంచి చైల్డ్ కావాలి, మంచి వారసుడు కావాలి అంటే ఎక్కడ దేశానికి కానీ వంశానికి కానీ కుటుంబానికి కానీ మంచి వారు, ఆ తల్లిదండ్రులకు కానీ మంచి పేరు తెచ్చేటటువంటి మంచివారు కావాలి అని చేసుకునేటటువంటి. అసలు ఒక జీవి ప్రాణం పోసుకోక ముందే పోసుకునే జీవి మంచిగా రావాలి అని ప్రోత్సతో చేసేది. రైట్, జీవి ఇంకా బయటికి రాకముందే ఆ జీవి వచ్చేటటువంటి జీవి ఎటువంటి దోషరహితంగా ఎటువంటి లోపాలు లేకుండా చక్కటి ఆరోగ్యకరమైన జీవి రావాలనేది కోరిక. ఆ ఉద్దేశంతో చేసేవి ఇవన్నీ. కనుక ఈ రకంగా ఈ 3 పుట్టక ముందర చేసేటటువంటి కార్యక్రమాలు. అంతేకాదు దానివల్ల గర్భరక్ష కూడా అయ్యి ఈ సీమంతం చేసిన వారికి తొందరగా వారికి అంటే పద్ధతి ప్రకారం చేసిన వారికి గర్భ విచ్ఛిత్తి కూడా కాదు. కానీ చాలామందికి శ్రీమంతాలు ఇవన్నీ కూడా మాకు వంతన లేదు, మా ఇంట్లో ఎవరికి చేయలేదు, మేము చేయకూడదు ఇలా చెప్తూ ఉంటారు. ఇంట్లో ఎవరికి చెయ్యలేదు అనేది చెప్పా కదా, కొన్నాళ్ళ మధ్యలో బ్రేక్ వచ్చేసింది. చేశారో లేదో కూడా మనకి తెలియదు. మన తాత ముత్తాతల ఇళ్లలో వాళ్ళు చేసుకున్నారో లేదో మనకి తెలియదు. అవునవును. మన అమ్మ నాన్నమ్మల ముందరికి వెళ్తే వాళ్ళ ఇళ్లలో చేశారో లేదో మనకేం సమాచారం లేదు. ఆ రోజుల్లో ఫోటోలు లేవు, చెప్పేవాళ్ళు లేరు, డాక్యుమెంటేషన్ లేదు. తెలిసిన పాటి కొద్దిమంది పండితులని నిలువున కాల్చేశారు. ఎందుకంటే వాళ్ళు లిపి లేదు కదా మనకి గ్రంథస్థం చేయటానికి అవకాశం లేక పుక్కిటి పట్టి వాళ్ళని ఒక్కొక్క పండితుడు ఒక్కొక్క యూనివర్సిటీలో ఒక్కొక్క ప్రొఫెసర్ ఉన్నారంటే వాళ్ళు ఒక్కొక్కసారి 10 గ్రంథాలకి ఇంకా వాళ్ళకి ధారణ ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ గ్రంథాలు నోట పట్టి ఉన్నారు. వాళ్ళని కాల్చేస్తే ఆ గ్రంథం లేదు, ఆ విజ్ఞానం లేదు. అంటే ఈ గ్రంథాలని ధ్వంసం చేయాలని వాళ్ళని కాల్చడం జరిగిందంటారా? అంతే, వాళ్ళ నుంచి ఆ నాలెడ్జ్ తర్వాత తరాలకు వెళ్ళకూడదని. కానీ మన దాన్ని అక్షరం అంటాం. అక్షరం అంటే ఏంటి? నశించనిది అని అర్థం. కనుక అది ఎక్కడో ఒక చోట ఉంటుంది, ఎవరో ఏ పీఠాధిపతుల దగ్గరో ఇంకెక్కడోనో మరి ఎక్కడో అది దాచబడి ఉంటుంది, ఏ తాళపత్ర గ్రంథాల్లోనో. ఇప్పటికీ కొన్ని చోట్లకి వెళ్తే బ్రౌన్ ఈ మధ్యన పడే కదా, కడప జిల్లాలో వేమన పద్యాలు కావాలని ఇల్లు తిరిగితే కొన్ని 100 తాళపత్ర గ్రంథాలు దొరికాయి. ఒక శతకం దొరికితే కొన్ని 100 శతకాలు దొరికాయి బ్రౌన్కి. అంటే ఈ రోజుకి కూడా అలాంటి తాళపత్రాలన్నీ రాసి ఉన్నాయి. ఈ రోజుకి అన్నమాచార్యుడు తాళపత్రాలు రాసినటువంటివన్నీ, ఆ రాగిరేకుల మీద రాసినటువంటివన్నీ మనకి తిరుమలలో లభ్యమయ్యాయి. అప్పటిదాకా అదేదో గూడు అనుకున్నారు అంతే, ఎందుకైనా మంచి చూద్దామని తెరిస్తే లోపల ఉన్నాయి. అంటే ఈ రకంగా ఎక్కడొక్కడ ఉంటాయి, అవి మనకి మళ్ళీ దొరకాలి, అది మనకి తటస్థించాలి అంతే. కనుక అప్పటిదాకా ఈ గ్యాప్ ఉంటుంది. మా ఇంట్లో లేదు అనుకునేవాళ్ళు ఇది దేనికోసం చేస్తున్నారు. అందుకనే ఎప్పుడు ఇలాంటి సందేహాలు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఇంటికి ఒక పురోహితుడు ఉంటారు కదా సాధారణంగా, అలాంటి ఇంటి పురోహితుడిని అడిగి, లేకపోతే ఒక మంచి పండితుడిని అడిగి, అంటే పౌరోహిత్యం పాండిత్యం 2 తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వారిని అడిగి, అంటే మాకు ఇంటికి పురోహితుడే లేరండి అనేవాళ్ళు కూడా రేపు ఉండొచ్చు. లేకపోతే మేము అక్కడి నుంచి వచ్చేసాం, ఇప్పుడు మేము మళ్ళీ అక్కడికి వెళ్ళలేము, వాళ్ళ సంగతి మేము కాంటాక్ట్ చేయలేము అనేవాళ్ళు. అలాంటి వాళ్ళకి ఒక పండితుడు పురోహితుడైన పండితుడిని పిలుచుకుని
అతన్ని వివరాలన్నీ అడిగి తెలుసుకుని చేయొచ్చు, వారి ఆధ్వర్యంలో చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో అంటే ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు ఇలాంటి ఆచారాలు కొన్ని వాళ్ళ ఇంట్లో అలా ఘనంగా చేశారు, మేము చేయాలి అన్న ఒక విధంగా, సరే ఈ ముందర తరాలు వాళ్ళు ఆచరించారు లేదు పక్కన పెడితే, అలా చేసుకునే వాళ్ళు ఎక్కువయ్యారు. అట్లా చేసుకున్నప్పుడు కొంతమందికి అంటే ఇబ్బంది జరగటము, ఇది చేయటం వల్లే జరిగింది అని చెప్పటము, అవి మన భ్రమలే చాలా వరకు. ఏ దేవతలైనా కూడా, ఇవన్నీ దేవతలను ఆరాధించే చేస్తున్నాం, ఏ దేవతలైనా ఎవరికి హాని చెయ్యరు మనం తప్పులు చేయనంత వరకు. కావాలని మనం చేసేవన్నీ చేసేసి రక్ష అంటే గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే చూడాలంటే ఏం చేయరు కదా, మనం చేతులైనా అడ్డం పెట్టాలి. అలాంటిది ఇది అంతే కదా. అని మన రాసున్న గ్రంథాలను బట్టి ఇవి ఖచ్చితంగా జరుగుతాయనే చెప్తారు. ఓకే ఓకే. గ్యాప్ వచ్చిందనే మాట నేను చెప్తున్నాను. ఎందుకు వచ్చింది అనేది కూడా కారణం కూడా తెలుస్తుంది. కనుక ఈ 3 సంస్కారాలు అంటే గర్భాధానం, పుంసవనం, సీమంతం నేను, దీన్ని సీమంతం అని కూడా అంటారు. సీమంతమే కానీ శ్రీమంతం కాదు, శ్రీ కాదు, సీనే. ఓకే. సోమవారంలో సా వాడతామే ఆ సీమంతం. ఇప్పుడు శ్రీ అని వాడితే శ్రీ అంటే లక్ష్మీదేవమ్మ, పేరు అర్థం మారిపోవట్లా. ఇప్పుడు శక్ర శుక్ర 2 పదాలు. శక్రుడు అంటే ఇంద్రుడు, శుక్రుడు అంటే రాక్షస గురువు. తేడా తెలుస్తుంది కదా, కొంచెం అర్థాలు మారిపోతాయి. అందుకని శ్రీమంతం అంటే లక్ష్మీదేవి చక్కగా మన చుట్టూ ఉంటే మనం శ్రీమంతంగా ఉంటాం, శ్రీమంతులు అవుతాం. సీమంతం అంటే పాపిడి తీసి చక్కగా ఉన్నటువంటి స్త్రీ అని అర్థం. సీమంతం అంటేనే పాపిడి, సీమంతిని అంటే పాపిడి తీయబడ్డ స్త్రీ. ఓకే ఓకే. పుట్టక ముందర ఉండే మూడింటి గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది, వాటి గురించి వివరణ కూడా ఇవ్వడం జరిగింది ఒక వీడియోలో. మరి మిగతా ఉన్న 13 సంస్కారాలు ఏంటి, అవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆచరించేవి, ఏ రకంగా ఆచరించాలి అసలు, అంటే ప్రతి ఒక్కదానికి ఒక అర్థము, దాని వెనకాల ఒక పరమార్థము అన్నీ ఉంటుంటాయి కదా, వాటి గురించి తెలియజేయండి. ఈ 3 అయిపోయినాక మొదట చెప్పుకున్నటువంటి గర్భాధానం, పుంసవనం, సీమంతవనయనం అయిపోయాక తర్వాత చేసే సంస్కారం జాతకర్మ. జాతకర్మ దీనికి పెద్ద పురోహితులను పిలవటం అది ఉండదు. పుట్టంగానే బొడ్డుతాడు కోసి పిల్లని పక్కన పడుకోబెడతాం కదా, పిల్లడు ఎవరో వచ్చినాక చిన్న పాప, దాన్ని జాతకర్మ అంటాం. ఈ కార్యక్రమం సాధారణంగా అక్కడ ఉన్న మంత్రసానే అలవాటుగా చేసేస్తుంది, లేదంటే హాస్పిటల్లో నర్సులో అక్కడ ఉన్నటువంటి హెల్పర్స్ చేస్తారు. ఇది తప్పనిసరిగా చేయాల్సిందే కదా, తెలిసినా తెలియకపోయినా ప్రతి వారికి జరిగేది. అది భారతీయులు కాదా అనే మాట కూడా లేదు, అసలు కొన్నిటికి అవి కూడా ఉండవు అనమాట. ఆ భారతీయులా కాదా అన్న సందర్భం కూడా ఉండదు, జరిగిపోతాయి అంతే. అది చాలా వరకు మనం ముందర చెప్పిన 3 సంస్కారాలు కూడా ప్రతి ఒక్కరు ఆచరిస్తారు, ఈ ధర్మం ఆ ధర్మం. మనం ఇక్కడ చేస్తాం కానీ వేరే వాళ్ళందరూ బయట ఇతర ప్రాంతాలు, ఇతర దేశాల్లో, వెస్ట్రన్ కంట్రీస్ కానీ కొన్ని దేశాలలో ఇవన్నీ ఇంత పాటిస్తున్నారని లేవు కదా, కనిపించట్లేదు కదా మనకి. మన భారతదేశంలో చాలా వరకు చాలా మంది పాటిస్తున్నారు. ఈ మధ్యన కొన్ని రకాలైనటువంటి ఈ విధమైన చేసుకోవటం అంటే అందరినీ పిలిచి చేయటం అనేటటువంటి ఆర్భాటాలు ఎక్కువైనాయి. ఎక్కువైపోయి ప్రతి చిన్నదానికి ఒక పెద్ద ఫెస్టివల్ లాగా చేయటం, వీలైనంతగా అంటే డిస్ప్లే ఎక్కువైంది. అది నేను చెప్పటం, డిస్ప్లే ఎక్కువైంది, ఎగ్జిబిషన్ ఎక్కువైంది. దానివల్ల అంత చేయాల్సిన అవసరం అన్నిటికీ ఉండదు. ఈ డిస్ప్లే ఎగ్జిబిషన్ కొన్నిటికి కావాలి, కొన్నిటికి చేయకూడదు. చేయకూడనివి కొన్ని ఉంటాయి, చేసేవి కొన్ని ఉంటాయి. వాటి అవును, పెళ్ళి అనుకోండి, నలుగురిది కావాలి, నలుగురు సాక్ష్యం కావాలి, తప్పనిసరిగా డిస్ప్లే చేయాలి అక్కడ. కొన్నిటికి డిస్ప్లే చేసి తీరాలి, కొన్నిటికి డిస్ప్లే చేయక్కర్లేదు. అలా చేయక్కర్లేని వాటిల్లో ఇందాక మనం మొదట చెప్పుకున్న 3 అంత డిస్ప్లే చేసి అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. లేకపోయినా చేసుకోవచ్చు, కాకపోతే ఆశీర్వదించేటటువంటి పెద్దవాళ్ళు ఉంటే మంచిది కనుక సీమంతానికి మనకి నమ్మకం ఉన్న ఆశీర్వదిస్తారు, వీళ్ళు మంచిగా ఉండాలని పిల్లల్ని అనుకునేటటువంటి వాళ్ళని పిలిచి చేసుకుంటే సరిపోతుంది. దానికి కూడా పెద్ద ఆర్భాటంగా చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. కాకపోతే దాంట్లో చిన్న చిన్న కార్యక్రమాలు బోలెడు కలిపేసుకుని దాన్ని పెద్ద చేసుకుంటున్నాం అంతే. అసలు కార్యక్రమం పాపిడి తీసి బొట్టు పెట్టి ఆశీర్వదించటమే అసలు నిజమైన సీమంతం. అంటే నిజంగా మీరు చెప్పినట్టు ఆ పాపటలో బొట్టు, అది కూడా హస్బెండ్ తోటి. ఇప్పుడు చేస్తున్న సీమంతాలు అయితే ఈ ఆచారం కనిపించట్లే, అవి లేకుండా మిగిలినవన్నీ ఉన్నాయి. అవును, మారిపోతున్నాయి. అందుకనే చాలా మంది విలువలు పడిపోతున్నాయంటే నేను విలువలు పడిపోతున్నాయనే మాట వాడద్దు, మారిపోతున్నాయనే మాట వాడండి అంటున్నా. అంతే అంతే. ఎందుకంటే ఎవరి విలువలు వారి ఎవరికి అనువుగా వాళ్ళు మార్చేసుకుంటున్నారు. అవును, వాటి అర్థం పరమార్థం మారిపోతుంది. అసలు చెప్పాల్సింది ఒకటి, చేయాల్సింది మరొకటి.
గాజులు వేస్తారు అప్పుడు. అవును. గాజులు వేసుకోవటానికి కార్యక్రమానికి అర్థం ఏంటి? గాజులు ఎప్పుడు నిండుగా చేతికి ఉంటే, ఎంత నిండుగా వీలైతే అంత ఎక్కువ మంది వేస్తారు వచ్చేప్పుడు. అందుకే వేస్తే ఇక్కడ ఉన్నటువంటి నరాలు నొక్కబడి ఆ స్త్రీకి ఎటువంటి ఈ హార్మోనల్ ప్రాబ్లమ్స్ రావు. ఓహోహో. ప్రతి వారు ఈ రోజుకే ట్రై చేయొచ్చు వాటిని. అంటే నార్మల్ గా కూడా వేయొచ్చు, శుభ్రంగా వేసుకోవచ్చు. గర్భిణీ హార్మోనల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి వేసుకునేటటువంటివి. చాలా మంది ఈ హార్మోనల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని డాక్టర్స్ దగ్గరికి వెళ్తున్నారా, అది అవాయిడ్ చేయొచ్చు. చేతి నిండా గాజులు వేసుకుని ఎప్పటికప్పుడు ఇక్కడ ఇలా నొక్కుంటూ ఉంటే, గాజులు వేసుకోకపోయినా ఎప్పటికప్పుడు ఇలా నొక్కుంటూ ఉంటే కూడా ఈ రిస్ట్ దగ్గర ఆ హార్మోనల్ ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయొచ్చు. లేకపోతే మాకు ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అని అనుకుని డాక్టర్ల దగ్గరికి వెళ్తూనే ఉన్నారు కదా. అంటే అందుకోసం ఇక నుంచి అమ్మాయికి హార్మోన్స్ మారిపోతూ ఉంటాయి కదా. ఆ మారిపోయే స్థితిలో ఈ గర్భిణీ స్త్రీ నిలకడగా ఉండటం కోసం, గర్భరక్ష కోసం గాజులు వేస్తారు. అంతేగాని గాజులు వేయటం అక్కడ ప్రధాన ఉద్దేశం కాదు. మారిపోయి దీని రెండో దానికి సెకండరీ యాక్టివిటీకి ప్రాధాన్యత ఇచ్చి ప్రైమరీ యాక్టివిటీని వదిలేస్తున్నారు. చాలా చోట్ల అదే జరుగుతుంది. ఒక్కసారి అందుకనే ఒక పురోహితుడిని ఎవరినైనా కనుక్కుని ఇది ఏమిటండి, లేకపోతే నేను చెప్పిన ఆ పుస్తకంలో ఒకసారి ధర్మసింధు తెరుచుకుని బాగా ఈజీగానే బయట దొరుకుతాయి. కొంచెం కఠినమైన తెలుగు ఉంటుంది. కొంచెం తెలుగు వచ్చిన వాళ్ళని ఎవరినైనా పట్టుకుని, తెలుగు అంటే మామూలు మనం మాట్లాడుకునే తెలుగు కాదు, అది కొంచెం కఠినంగానే ఉంటుంది. పాతకాలపు తెలుగు కదా, అది తెలిసి ఒకసారి దాన్ని చదువుకుంటే కొద్దిగా కష్టపడితే ఎవరికైనా అర్థమవుతుంది. పోనీ ఒక డిక్షనరీ కూడా పక్కన పెట్టుకోవచ్చు. ఇవాళ రేపు ప్రతిదీ గూగుల్లో కూడా చెప్తున్నారు. కానీ గూగుల్ ఎంతవరకు కరెక్ట్గా చెప్తుందో తెలియదు. అది కూడా ఇంటర్నెట్లో సెర్చ్ చేసే సమాచారం ఎంతవరకు కరెక్ట్గా ఉంటుందో తెలుసుకోవటం మన విజ్ఞత. ఆడియో బుక్స్ లేవమ్మా? అవి వస్తున్నాయేమో ఇప్పుడు. ఎవరైనా పండితుడు అలా చేసి ఉన్నాయేమో, నేను పరీక్షించి చూడలేదు ఇంతవరకు. అంటే అలా సెర్చ్ చేసి చూడలేదు. అలా సెర్చ్ చేసి చూస్తే అది కూడా బాగానే ఉంటుంది. ఎవరైనా లేకపోతే చక్కగా చేయించవచ్చు ఎవరైనా, ఇప్పుడైనా తెలుసు. పండితులు ఎవరైనా చాలా మంది ఉంటారు కదా, వాళ్ళు ఇవన్నీ చేసి ఆన్లైన్లో పెట్టచ్చు. అప్పుడు అది అందరికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంతే. ఎప్పుడు కూడా ఇలాంటివి కొన్ని అవసరం, తెలుసుకోవటం అవసరం, తెలియటం అవసరం. చేస్తే అది అప్పుడు మనకి పొరపాటు లేకుండా మన పెద్దవాళ్ళు ఏ బాటలో నడిచారో మనం ఆ బాటలో నడిచిన వాళ్ళం అవుతాం. అవును. మరి నెక్స్ట్ సంస్కారం గురించి? నెక్స్ట్ సంస్కారం జాతకర్మ. బొడ్డుతాడు కోసి, అంటే తల్లిని శిశువుని వేరు చేసి, లేకపోతే కలిసిపోయి ఉన్నారు కదా అప్పటిదాకా, తీసుకొచ్చి తల్లి పక్కన విడిగా పడుకోబెట్టడం. ఇది ఆటోమేటిక్గా అందరూ చేస్తారు. ప్రతి వారికి అది జరగందే మనం ఇలా విడిగా ఉండలేం. ఇది ఆ తర్వాత చేసేటటువంటి కర్మ నామకరణం, పేరు పెట్టడం. ఈ రోజుల్లో నామకరణం పుడుతూనే ముందరే పేరు నిశ్చయం చేసుకుని హాస్పిటల్లో రిజిస్టర్ చేసుకుంటే కానీ వాళ్ళు డిశ్చార్జ్ కూడా చేయటం లేదు. కొన్ని కంట్రీస్లో అయితే అది నియమం కూడా ముందరే పెట్టేసేయాలి అనేది. కానీ మన దాంట్లో నామకరణానికి తర్వాత తీరిగ్గా పెట్టుకోవచ్చు. అంతా అయిపోయాక, పురిటి శుద్ధి అంతా అయిపోయాక 11వ రోజు కానీ 21వ రోజు కానీ అలా మన అనుకూలతలను బట్టి పెట్టుకుని ఆ రోజున తల్లి తండ్రి కలిసి కూర్చుని నిశ్చయించుకుని వాళ్ళకి నామకరణం చేయటం. దానికి అలా చేసేటప్పుడు పురోహితుడు అవసరం ఉంటుంది. కొన్నిటికి పురోహితుడు అవసరం ఉంది, కొన్నిటికి లేదనుకున్నాం కదా. ఆ పురోహితుడిని కూర్చోబెట్టి ఒక మంచి రోజున పుట్టినటువంటి పిల్లలకి నామకరణం చేయటం. ఈ నామకరణం చేయటం చాలా ముఖ్యం, తప్పనిసరి. ప్రతి చోట జరుగుతుంది. పురోహితుడు సహాయంతో జరుగుతుందా, సహాయం లేకుండా జరుగుతుందా, ఏం పేరు పెట్టుకుంటారు, ఎలా పేరు పెట్టుకుంటారు అని తల్లిదండ్రులకి వదిలేయాలి మనం. ఆ తల్లిదండ్రులు వాళ్ళ పెద్దలో ఎవరో కూర్చుని, నలుగురు కూర్చుని ఈ పేరు పెట్టుకోవాలి అని నిర్ణయించుకుంటారు. ఆ నిర్ణయించుకున్న పేరు వాళ్ళకి పెడతారు. ఇప్పుడు ఈ పేరు పెట్టే విధానం కూడా ఇప్పుడంటే ఏమో కానీ గ్రామాల్లో అయితే ఒక పర్సన్ వచ్చి చాలా హంగామాగా అంతా చాలా బాగుంటుండే అమ్మా. అసలు ఈ పేరు పెట్టే విధానానికి మన పాత రోజుల్లో ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ఏంటంటే ఇప్పటికే జరుగుతుంటుంది అది, కానీ మనం పట్టించుకో. అంటే 3 భాగాలు చేసి ఆ సంవత్సరనామం, మాసనామం, ఆ రోజు ఏ వారం అయింది, ఆ నామాలు వచ్చేలాగా ఈ నెలలో పుడితే ఈ పేరు పెట్టాలి అని అది పెట్టి మళ్ళీ వ్యవహార నామం అని మనం పెట్టుకునే పేరు పెడతారు. ఎప్పుడు పుట్టారో తెలియని, డాక్యుమెంట్ చేయలేని అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉన్నప్పుడు, ఇల్లిటరేట్ వాళ్ళు ఉన్నప్పుడు, చాలా మందికి మేము ఎప్పుడు పుట్టామో మాకు తెలియదండి అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పటికీ ఈ రోజులకి ఉన్నారు. అవును. అలాంటి వాళ్ళందరికీ ఆ నామాలు గుర్తుపెట్టుకుంటే వాడు ఏ నెలలో పుట్టారు, ఏ రోజు పుట్టారు, ఏ సంవత్సరంలో పుట్టారో చెప్పేస్తారు.
లేకపోతే ఫలానా తుఫాన్ వచ్చిన రోజు, లేకపోతే ఫలానా పుష్కరాలు వచ్చిన సంవత్సరం ఇలా చెప్పుకోకుండా. అవునవును. ఎందుకంటే పుష్కరాలు కానీ వస్తూనే ఉంటాయి. చాలా మంది ఇలానే చెప్తూ ఉంటారు. అది అలవాటైపోయింది. అది అలవాటైపోయింది. లేకపోతే ఇది అయిపోయాక తర్వాత ఏదో గ్రహణం వచ్చింది, లేకపోతే ఆ పండగ వచ్చింది, ఆ పండగకి 4 రోజుల ముందు, ఈ పండగకి 4 రోజులు వెనక అని చెప్పుకుంటూ ఉంటారు. ఏ సంవత్సరంలో పండగ అనుకోవాలో మరి కదా, అది అర్థం కాదు. అందుకని ఇది అలవాటు చేసుకోవాలి. చేసుకుంటే చక్కగా అలా ఉండేవి మనకంతా అంత చక్కటి సిస్టమటైజ్డ్ పద్ధతులు ఉన్నాయమ్మా మనకి. అవన్నీ పోగొట్టుకున్నాం. పైగా చేదస్తం అంటున్నారు, ఏవో అంటున్నారు. ఇప్పుడంటే ఈ డేట్లు ఇలా వచ్చేసి ఒక రకమైన యూనివర్సల్ సిస్టమ్ వచ్చేసింది డేటింగ్కి. అంటే డేట్ ఫిక్స్ చేసుకోవటానికి. అంటే ఈ సంవత్సరం, ఈ నెల, ఈ రోజు అనే డేట్ అనేది పెట్టుకొని తేదీలు పెట్టేసుకోవటం వచ్చింది. అలా ఒకప్పుడు లేవు కదా, లేవు. కనుక అలాంటిది ఇది. ఆ విధంగా నిశ్చయం చేసుకుంటే నామకరణం చేయటం సులభం అవుతుంది. ఎవరైనా పేరు పెట్టేటప్పుడు ఆ పేరుకి ఫలితాన్ని ఆలోచించి ఆశించి, పిల్లలకి దేవుడి పేరు పెట్టుకుంటే మంచిది అంటే ఎప్పుడు పిల్లల పేరు పిలుస్తూ ఉంటే ఆ దేవుడిని తలుచుకుంటూ ఉంటాం కదా. నామస్మరణే ధన్యోపాయం నహి పశ్యామో భవతరణే. కనుక ఆ విధంగా తలుచుకోవటం అనమాట. మరిసెద్దమ్మా అసలు అంతేకాదు, ఇక్కడ ఇంకోటి ఉంది. అజామిలుడు చిట్ట చివరిలో నారాయణ అని కొడుకుని పిలిచినందుకు వైకుంఠం వచ్చింది. మనకు కార్తీక పురాణంలో ఉంటుంది. అదే అప్పటిదాకా ఎన్ని వెధవ పనులు చేసినా, ఎన్ని అసలు వంశానికి ద్రోహం కలిగించే పనులు చేసినా, ఎన్ని నియమాలు ఉల్లంఘించినా చిట్ట చివరిలో కొడుకుని పిలిచాడు. నారాయణుడిని కూడా కాదు. అంటే మనం దీన్ని బట్టి తెలిసి తెలియక ఏ రకంగా అయినా భగవంతుని నామాన్ని తలవటము, ముందర నామం తలవండి చాలు, అంతే. తరుణోపాయం అదే. అందుకే భగవంతుని తిట్టిన వాళ్ళకైనా తిడుతూ అయినా నన్ను తలుస్తున్నాడు అని. అదే కదా జయ విజయులు 3 జన్మల్లో మాకు నీకు విరుద్ధంగా అయినా సరే నిన్నే తలుచుకుంటూ ఉంటాం కదా. ప్రహ్లాదుడు అంటాడు, నాకంటే ఎక్కువ నువ్వే తలుచుకుంటున్నావు హరిని అంటాడు తండ్రితో. అవును, అది కనుక నామకరణం ఈ రకంగా. ఓకే అమ్మ, షోడశ సంస్కారాల్లో మనం నామకరణము, దానికి ముందర వచ్చే విధానము, వీటి గురించి మాట్లాడుకున్నాం. మరి మిగతా వాటి గురించి కూడా వివరించండి అమ్మా. మిగతా వాటిలో తర్వాత వెంటనే చేసేది నిష్క్రమణ. నిష్క్రమణ అంటే ఏంటంటే, పిల్లాడిని ఇంట్లోనే పెట్టుకోం కదా, పుట్టిన చంటి పిల్లల్ని తప్పనిసరిగా బయటకు తీసుకెళ్ళి బయట వాతావరణానికి అలవాటు చేయాలి. దానికి ఒక మంచి, అంటే మరి వానలు ఎండలు లేనటువంటి ఒక మంచి కాస్త ఆహ్లాదకరంగా ఉన్న సమయం చూసి పిల్లల్ని తప్పనిసరిగా బయటకు తీసుకెళ్ళాలి. అంటే దీన్ని బట్టి పురుడు ఈ నామకరణ అయ్యే వరకు వాళ్ళని బయటికి తీసుకెళ్ళడానికి లేదు. బయటికి మన పద్ధతి ప్రకారం అంతే. అవునవును. కానీ హాస్పిటల్లో పుట్టాక వాళ్ళని తీసుకొస్తున్నాగా ఇంటికి. అవును. అది కాకుండా మళ్ళీ ప్రత్యేకంగా నిష్క్రమణ అంటే తీసుకెళ్ళి బయట ఉన్న అదర్ అట్మాస్ఫియర్కి వెళ్ళని కాస్త ఎక్స్పోజ్ చేయటం. అవును. తల్లిని పిల్లని ఇద్దరిని బయటకి తీసుకెళ్ళి కాస్త బయట ఎక్స్పోజ్ చేయటం. ఎక్స్పోజ్ చేసి ఒకసారి కాస్త బయట సూర్యనారాయణకి చూపించో, లేకపోతే గాలికి చూపించో పర్వాలేదు, బయటకి తట్టుకునే శక్తి కూడా వీళ్ళకి రావాలి కదా. అవును. లేకపోతే ఎట్లా? బయటికి వెళ్తే ఎండ తగిలితే వాడిపోతాడు, గాలి తగిలితే జలుబు వచ్చేస్తుంది అన్నట్టుగా పిల్లల్ని పెంచడానికి వీల్లేదు కదా. కనుక ఆ అట్మాస్ఫియర్ అలవాటు చేయడానికి మనం ఒక రోజు మంచి రోజు చూసుకుని, అంటే వాతావరణం కూడా మంచిగా ఉన్న రోజు చూసుకుని, ఆ సమయం కూడా కొంచెం మంచిగా, మరీ మిట్ట మధ్యాహ్నం ఎండల్లో కాకుండా అలాగా ఏ సమయంలో అయినా పుట్టొచ్చు కదా పిల్లలు, వాళ్ళని బయటికి తీసుకెళ్ళటం నిష్క్రమణ అంటాం దాన్ని. అది కూడా తప్పనిసరిగా అందరం చేస్తాం. ఆ పేరు పెట్టినా పెట్టకపోయినా చూసుకుని జాగ్రత్తగా చూసుకునే తీసుకెళ్తారు మొట్టమొదటి పుట్టిన పిల్లల్ని. 21st డే రోజు నీళ్ళకి తీసుకెళ్లడము సంథింగ్ అట్లాంటివి అప్పుడు కూడా అయిపోయిన తర్వాత 21st డే అంటే నామకరణం అయిపోయిన తర్వాతే తీసుకెళ్తారు బయటికి. ఆ నామకరణం అయిపోయాక ఆ సందర్భంలోనే కాస్త బయటికి తీసుకెళ్ళి నలుగురితో ఎక్స్పోజ్ చేయటం మనుషులతో, అలాంటివన్నీ అప్పుడు జరుగుతాయి. అప్పటిదాకా జాగ్రత్తగానే చూడాలి పిల్లల్ని. ఎందుకంటే వాళ్ళ కడుపులో ఒక రకమైన కవచంలో జాగ్రత్తగా పెరగబడి అప్పటిదాకా ఒక్కసారి బయటకు వచ్చారు. బయటకు వచ్చాక మరి వాళ్ళకి ఎంత ఈ బయట ఉన్న ఈ పొల్యూషన్ కానీ, కొత్త వాతావరణం కానీ, అసలు మొట్టమొదట అప్పటిదాకా వాళ్ళ ఊపిరి వాళ్ళు పీల్చుకోవాలా, వాళ్ళ ఊపిరి వాళ్ళు పీల్చుకోవటం కానీ, వాళ్ళ ఫుడ్ వాళ్ళు సక్ చేయటం కానీ అన్నీ రావాల్సిందే కదా. అన్నీ నేర్చుకుంటే ఇప్పుడు కూడా బయటికి వెళ్ళటం నేర్చుకోవటం అనమాట. నిష్క్రమణ తర్వాత చేసేటటువంటిది అన్నప్రాసన. ఇది సుమారు 6 నెలలప్పుడు చేస్తారు. ఎందుకంటే 6 నెలల దాకా ద్రవ పదార్థమే చాలు పిల్లలకి ఆహారంగా.
అప్పటి నుంచి ఘన పదార్థం కూడా కావాలి. అవును. కేవలం ద్రవ పదార్థమే తీసుకుంటే పిల్లలకి పోషణ సరిగ్గా సరిపోదు. అందుకని తప్పనిసరిగా ఘన పదార్థం అంటే ఒక్కసారిగా సాలిడ్స్ పెట్టలేంగా, ముందర ఫ్లూయిడ్స్ లాంటివి పెడుతూ తర్వాత సాలిడ్స్ పెట్టడం, అలా నెమ్మదిగా అలవాటు. మదర్ ఫీడింగ్ నుంచి బయట ఫుడ్ అలవాటు చేయడం. ఇంకా మదర్ ఫీడింగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అంటే మదర్ ఫీడింగ్ ఒక ఏడాది పాటు దాకా, ఇంకా ఎక్కువ కాలం పాటు దాకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మదర్ ఫీడింగ్ ఒక్కటే సరిపోదు, సప్లిమెంటరీ ఫుడ్ కూడా లేకపోతే వీళ్ళు సరిగ్గా ఎదగలేరు పిల్లలు, మాల్ న్యూట్రిషన్ అవుతుంది. అదొక్కటే చాలదు. కేవలం అప్పుడు మన పొట్ట అంతా లోపల ఆర్గాన్స్ పెరుగుతూ ఉంటాయి, అది కేవలం లిక్విడ్ డైట్ని మాత్రమే డైజెస్ట్ చేసుకునేలా అవుతుంది. అలా కాదు, నెమ్మదిగా ఫ్లూయిడ్ డైట్ అలవాటు చేయాలి. ఆ ఫ్లూయిడ్ డైట్ కోసమనే మొట్టమొదట చేసేటటువంటి అన్నప్రాసనలో వాళ్ళకి పాయసం ఉండి, పాయసం ఒకటి ఫ్లూయిడ్ స్టేట్లో ఉంటుంది, గమనించండి. అది దేవుడికి నైవేద్యం పెట్టి దేవుడి ప్రసాదంగా మొట్టమొదట ఊరికే నాకు ఇస్తారు అంతే. అంతకంటే ఎక్కువ తినగలడా లేదా అని చెక్ చేసుకోవాలి కదా. అలాంటిది ఇవ్వటం ద్వారా నెమ్మదిగా ఈ ఫ్లూయిడ్ స్టేట్ నుంచి, అప్పుడు ఈ రోజుల్లో అయితే అందరికీ పిల్లలకి రకరకాల ఇవి వస్తున్నాయి కదా, రకరకాల ఫార్ములా ఫుడ్ వస్తున్నాయి. ఆ ఫార్ములా ఫుడ్ అంతా ఫ్లూయిడ్ స్టేట్లో ముందర తయారు చేసి పిల్లలకి పెట్టి, తర్వాత నెమ్మదిగా అక్కడి నుంచి ఆ ఫ్లూయిడ్ స్టేట్లో లిక్విడ్ తగ్గించుకుంటూ సాలిడ్ చేసుకుంటూ వెళ్ళడం అన్నమాట. అంతేకాని అన్నప్రాసన అంటే అన్నం పెట్టేస్తారని అర్థం కాదు. అన్నంతో చేసిన పాయసాన్ని దాంట్లో ఫ్లూయిడ్గా ఉన్న పదార్థాన్ని తీసుకుని అదే పెడతారు, కానీ అన్నం పెట్టరు. అన్నం కూడా మ్యాష్ చేసేసి మెత్తగా ఫ్లూయిడ్ అయిపోవాలి. ఉగ్గు, ఇట్లా సెర్లాక్స్, అవన్నీ పెట్టచ్చు. అవన్నీ అంటే అన్నప్రాసన రోజున మాత్రం ఇలా పాయసం పెట్టడం ఒక పద్ధతి. ఫస్ట్ ఫుడ్గా, సాలిడ్ ఫుడ్గా. సాలిడ్ అంటే ఫ్లూయిడే నిజానికి. ఈ ఫ్లూయిడ్ పెట్టడం ఇది అన్నప్రాసన. ఈ అన్నప్రాసనప్పుడు కూడా రకరకాల తంతులు చేస్తున్నారు. రకరకాల తంతులు చేస్తే ఏంటంటే ఒక మనిషి ప్రవర్తన, ఆ మనిషి ఎలాంటి వాడు, రేపు ఎలా ఉంటాడు, ఈ గత జన్మలో ఎలాంటి వాడు అనేవి ప్రతిబింబిస్తూ ఉంటాయి కనుక వాళ్ళ ముందర రకరకాల వస్తువులు పెట్టి ఆకర్షణీయంగా దేన్ని స్వీకరిస్తారు అని. వాళ్ళు పుస్తకాన్ని తీసుకుంటే పండితుడు అవుతాడని, కళాన్ని తీసుకుంటే రచయిత అవుతాడని, కత్తిని తీసుకుంటే క్షత్రియుడు, వీడేదో యుద్ధం చేసేటటువంటి వాడని, ఈ డబ్బులు తీసుకుంటే వైశ్యుడని, అంటే కింద జన్మలో వాళ్ళెవరు, అవన్నీ కూడా అర్థం చేసుకుంటాం అన్నమాట. చేసుకుని ఈ జన్మలో, కింద జన్మ ఏదో ఈ జన్మలో ఉండాలని లేదుగా, కనుక ఈ జన్మలో మనకు ఎలా కావాలి, వాళ్ళని ఎలా మలుచుకోవాలి అనేది అప్పుడు తెలుసుకుంటారు. తెలుసుకుని ఆ సందర్భంలో ఇలాంటివన్నీ పెడుతూ ఉంటారు అన్నమాట. పెట్టి అలాగా పిల్లలకి అలవాటు చేస్తూ ఉంటారు నెమ్మదిగా. మనకు కావాల్సిన పద్ధతిలో మనం పెంచుకోవాలి కదా ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులకి అనుగుణంగా. కనుక అలాంటిది అన్నప్రాసన కార్యక్రమం. అన్నప్రాసన అయిపోయాక చూడాకరణం. అన్నప్రాసన తర్వాత కార్యక్రమం చూడాకరణం. ఈ చూడాకరణం అంటే ఏంటి? జుట్టు కత్తిరించడం, పుట్టు వెంట్రుకలు ఇవ్వటం అంటాను చూడండి. అది చేస్తూనే ఉంటారు అందరూ. కొన్ని ప్రాంతాల్లోనేమో చిన్నపిల్లలకి చెయ్యరు, ఏడాది లోపల చెయ్యరు. మన ప్రాంతాల్లో మాత్రం ఏడాది లోపలే చేస్తారు. 9 months నుంచి ఏడాది లోపల ఏదో మనకి వీలైన సమయం ఒకటి. కొంతమందికి మొక్కులు ఉంటాయి, ఫలానా దేవస్థానంలోనే తీయాలి అనే మొక్కులు కూడా ఉంటాయి. అంటే వాళ్ళ ఇంటి దేవుడు ఎవరో ఉంటారు కదా, లేకపోతే వీళ్ళకి ఏదో ఇబ్బంది వస్తే ఫలానా చోట జుట్టు తీస్తానని మొక్కుంటారు. తల్లులో తండ్రులో ఇంట్లో వేరే పెద్దలో మొక్కుకుంటారు కదా కొన్ని. కనుక ఆ విధంగా వీళ్ళకి తీసుకెళ్ళి జుట్టు తీయించే కార్యక్రమం. జుట్టు తీయిస్తే ఏంటంటే మాడు బయటపడుతుంది. ఇక్కడ అప్పటి నుంచి జాగ్రత్తగా నూనె అది పెట్టి ముందర నుంచి కూడా పెడుతూ ఉంటారు, ఆముదం అది పెట్టి మాడును గట్టిపరచాలి. చేసి ఆ పుట్టు వెంట్రుకలతో వచ్చినటువంటి పూర్వజన్మ వాసన వెళ్ళిపోవాలి, అవి తీసేసి. కొంతమందికి ఏమో ఇంటి పద్ధతి ప్రకారం మొత్తం గుండులాగా చేయకుండా, కొంతమంది ఇళ్లలో ఆచారం ఏంటంటే మొత్తం గుండు చేయరు, అక్కడక్కడ ఇలాగ జుట్టు వదిలేసి, అంటే కొంచెం తీసి కొంచెం ఉంచి అలా చేస్తారు, మార్కులుగా. అది ఇంటి పద్ధతి. ఇంటి పద్ధతిని ఎప్పుడు ఆచరించమనే చెప్తాం కదా, ఇంటి పద్ధతి ఆ ఇంటి పద్ధతి ఆచరించాలంటాం కదా. కనుక ఆ పద్ధతిలో అలా చేసేసి తర్వాత మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ క్లీన్ షేవ్ చేయటం. మళ్ళీ క్లీన్ షేవ్ ఎలాగూ చేస్తారు. అవి ఏంటంటే మనకి క్రితం జన్మ నుంచి వచ్చినటువంటివి, కడుపులో ఉన్నప్పటి నుంచి ఆ జుట్టు ఉంది కదా, వాటన్నిటిలో ఊరి నాని ఉన్నది ఆ లోపల ఫ్లూయిడ్స్లో, అవన్నీ వెళ్ళిపోవాలి. అవన్నీ ఏమన్నా బ్యాక్టీరియా అలాంటివి? బ్యాక్టీరియా ఉండదు కానీ వాసనలు అయితే ఉంటాయని చెప్తారు. ఇప్పటికి కూడా మనం దేవుడికి జుట్టు మొక్కుకుని జుట్టు చేయడానికి కారణం కూడా జుట్టుని ఆశ్రయించి పాపాలు ఉంటాయి, జుట్టుని ఆశ్రయించి కొన్ని తాంత్రిక శక్తులు ఉంటాయి. కనుకనే
ఈ రకమైనటువంటి ఎవరైనా మొక్కుకుని వెళ్ళి ఇది వెంకటేశ్వర స్వామి దగ్గర జుట్టు ఇచ్చేయటం, యాదగిరి గుట్టలో జుట్టు ఇచ్చేయటం, ఇలాంటి మొక్కులు ఉన్నాయి కదా, అలాంటివి ఇందుకోసమే చేస్తారు. అంటే మాకు ఇంతవరకు ఉన్నవన్నీ పాపాలన్నీ తీరిపోవుగాక, దేవుడి దగ్గర అవన్నీ సమర్పించేసాం అని చెప్పుకోవటం. ఇంకోటి ఏంటి, చాలామంది ఈ మంత్రశాస్త్రాన్ని తంత్రశాస్త్రాన్ని పాటించేవాళ్ళు గడ్డం పెంచటం, జుత్తు పెంచటం, ఈ నియమాలు ఉన్నాయి. వాళ్ళు అవి తీయరు. తీయకపోవటానికి కారణం దానిని ఆశ్రయించుకుని కొన్ని శక్తులు ఉంటాయి. ఆ శక్తులు మనకు కావాలంటే ఉంచుకుంటాం, అక్కర్లేదంటే తీసేస్తాం. అది పాటించే వాళ్ళని బట్టి ఉంటుంది. వాళ్ళకి ఏది కావాలి ఏది వద్దు అనేదే కదా ఎప్పుడైనా. చిన్నపిల్లలు కనుక సాధారణంగా వాళ్ళకి సంవత్సరం లోపల మొత్తం క్లీన్ షేవ్ చేయటం అనేది ఎక్కువ మంది పాటించే పద్ధతి. ఆ తర్వాత నుంచి జాగ్రత్తగా వాళ్ళకి ఏ జుట్టు నుంచి ఏ బ్యాక్టీరియా రాకుండా, ఇంకెటువంటి అంటువ్యాధులు రాకుండా జాగ్రత్తగా చూసుకోవటమే పిల్లల్ని. ఎందుకంటే ఓపెన్ అవుతుంది కదా ఇప్పుడంతా. వెనకాల ఎప్పుడు ముచ్చలగుంట దగ్గర కానీ, మాడు మీద కానీ, ఇక్కడ కణతల దగ్గర కానీ చాలా సెన్సిటివ్ డెలికేట్ పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ మీద దెబ్బ తగిలితే ఒక్కొక్కసారి ప్రాణానికి కూడా ప్రమాదం కనుక అక్కడ జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. ఆ పాయింట్లను చూసుకుంటూ పిల్లల్ని జాగ్రత్తగా పెంచుతారనమాట. ఇది చూడాకరణం. చూడాకరణం అయిపోయిన తర్వాత మనం చేసేది కర్ణవేధ. ఇది ఈ మధ్య కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయటం లేదు. కర్ణవేధ చేస్తే ఏంటంటే ఇక్కడ ఈ పాయింట్స్లో హోల్ చేసి చెవులు కుట్టించడం అనే మాట వాడతాం మనం. అక్కడ కుట్టిస్తే ఇక్కడ నరం తెగితే వాళ్ళకి చక్కగా చదువుకునే శక్తి, నాలెడ్జ్, గ్రాస్పింగ్ చేసే నాలెడ్జ్ వస్తుంది. కనుక మనకి ఎంత చిన్న వయసులో చేయిస్తే అంత మంచిది సాధారణంగా. అప్పటి నుంచి వాళ్ళు తొందరగా చురుగ్గా ఉంటారు పిల్లలు అనేది ఒక భావన. ఈ రకమైనటువంటి చూడాకరణం, ఈ కర్ణవేధ ఇప్పటికి కూడా కొంతమంది ఫారిన్ కంట్రీస్లో కూడా చెవులు పట్టుకుని గుంజీళ్ళు తీయటం, మనకు కూడా వినాయకుడి దగ్గర చెవులు పట్టుకుని గుంజీళ్ళు తీయటం, ఇవన్నీ ఎందుకంటే బ్రెయిన్కి, చెవులకి, చేతులకి, వీటన్నిటికీ ఉండేటటువంటి కనెక్షన్ని పెంచుతాయి. తప్పనిసరిగా కర్ణవేధ చేయించాలి అంటారు. కానీ కొన్నాళ్ల క్రితం వరకు కేవలం ఆడపిల్లలకే చేయించడం అనే పద్ధతి ఉండేది. ఈ రోజులో మగపిల్లలు కూడా చేయించుకుంటున్నారు. కొన్నాళ్ళ క్రితం ఆడపిల్లలు కూడా చేయించుకుని వాళ్ళు కూడా ఉన్నారు. అమ్మ మాకు భయం అని చేయించని తల్లిదండ్రులు ఉన్నారు, చేయించుకొని పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్లలకి మాత్రం ఇది అలంకారంలాగా అయిపోయి చేయించుకోవటం మొదలైంది. మగపిల్లలకి అసలు ఆ పద్ధతే మాకు అనవసరం అన్నట్లుగా ఉండి చేయించుకునే వాళ్ళు ఎక్కువ అయిపోయారు. అందుకనే మగపిల్లలకి చెవులకి కర్ణవేధ చేయించుకునే వాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు ఇప్పుడు. కానీ చేయించుకుంటేనే ఉత్తమం. చేయించుకుంటే జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానానికి మగపిల్లలు చేయించుకున్న ఫ్యాషన్ గా ఒక్క సైడ్ కుట్టించుకుంటున్నారు కదా, ఇప్పుడు మారిపోయింది. రకరకాలుగా ఎక్కడంటే అక్కడ కుట్టించుకుంటున్నారు. చెవులు కూడా ఒక చెవికే కుట్టించుకోవటం అనేది కూడా కొత్తగా మొదలైంది. అంటే చేసేదేదో రెండు చెవులకి చేస్తే కావాల్సిన జ్ఞానం ఏదో పూర్తిగా అందుతుంది. అంతే, మన పద్ధతి ప్రకారం అది పాటించేవాళ్ళు ఎప్పుడు కూడా చెప్పటమే మన ధర్మం. అంతే, వినాలా వినలేదా అని వినకూడదా అనేది వాళ్ళ ఆప్షన్. అంతే అంతే, వాళ్ళ ఆప్షన్. వాళ్ళకి అది వినాలనిపిస్తే, నమ్మాలంటే చేస్తారు, లేకపోతే లేదు. చేస్తే ఫలితం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఆ తేడా ఉంటుంది. ఓకే, నేనే స్వయంగా చూశాను. అంటే దీని తర్వాత చేసేటటువంటి కార్యక్రమం అక్షరాభ్యాసం కానీ, ఆ తర్వాత చేసేటటువంటి ఉపనయనం, ఇలాంటి వాటిల్లో చేస్తే తప్పనిసరిగా పిల్లలకి నాలెడ్జ్ పెరిగి, చదువుకోవాలనే ఆసక్తి పెరిగి, బాగా చదువుకున్న వాళ్ళని నేను స్వయంగా చూసా. ఇది చేయటం వల్ల కర్ణవేధతో మొదలు అన్నమాట వీటికి. అంటే అప్పటికే అంటే జ్ఞానాన్ని వృద్ధి చేసుకునే అంశాలన్నీ ఇక్కడ నుంచి చురుగ్గా పెరుగుతారు. ఏదైనా చూసినా గ్రాస్ప్ చేస్తారు. మన పిల్లలకి ఇంట్లోనే ఎన్ని చెప్తున్నాం ముందరే, స్కూల్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఇంట్లోనే ఆల్మోస్ట్ నర్సరీ, ఎల్కేజీ కంప్లీట్ చేసేస్తున్నారు ఇప్పుడైతే. ఆ విషయాలు స్కూల్లో చెప్పే పాఠాలు కాదు, మన ఇంట్లో చెప్పే పాఠాలు ఉన్నాయిగా. ఇంట్లో కూడా అవును. అమ్మ ఆకలిస్తుంది, అన్నం పెట్టు, నాకు ఇది వద్దు, అది కావాలి, నాకు అదే కావాలి. ఎన్నో వాళ్ళు అడుగుతున్నారు కదా పిల్లలు, నాకు ఈ బట్టలు వద్దు, ఆ బట్టలు అయ్యి, నాకు ఈ రంగు ఇష్టం, ఆ రంగు ఇష్టం లేదు చెప్తున్నారు కదా. అది తెలుసుకునే జ్ఞానం కనుక కర్ణవేధ తర్వాత అది. ఇప్పుడు కొన్నిటికి మనకి పురోహితుడు అవసరం లేనివి కనపడుతూనే ఉన్నాయి, మనం చేయించేసేసుకునేటటువంటివి. కొంచెం మంచి రోజు చూసి చేయించేసుకోవచ్చు ఇవన్నీ. ఆ తర్వాత వచ్చేటటువంటి కార్యక్రమం పిల్లలకి అక్షరాభ్యాసం. ఈ కర్ణవేధ తర్వాత అక్షరాభ్యాసం అంటే నెమ్మదిగా చదువులోకి ప్రవేశపెడుతున్నాం. అక్షరాభ్యాసం అయినా కూడా వెంటనే స్కూల్కి పంపించరు. అక్షరాభ్యాసం అయ్యాక ఇంట్లోనే కూర్చోపెట్టి తల్లిదండ్రులే వాళ్ళకి చిన్న చిన్న విషయాలు చెప్తూ ఉంటారు. తల్లే ప్రథమ గురువు అంటాం కదా, తర్వాత తండ్రి ప్రథమ గురువు. తల్లి తండ్రి కాకుండా ఒకప్పుడైతే ఇప్పట్లాగా న్యూక్లియర్ ఫ్యామిలీస్ కాకపోతే
ఇంట్లో పెద్దవాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళందరూ కూడా చెప్తారు, ఏదో ఒకటి వాళ్ళకి తోచినవి చెప్తూ ఉంటారు. అంతే. తప్పనిసరిగా నలుగురితో ఉంటే 4 రకాలైన విజ్ఞానాలు పిల్లలకు వస్తాయి. అవును. ఇద్దరే ఉంటే రావు. ఆ ఇద్దరి అంటే ఉన్నవాళ్ళు కూడా ఎంతవరకు వాళ్ళకి విజ్ఞానం వచ్చు అనేది కూడా చూసుకోవాలిగా. అది కూడా అవును, వాళ్ళకి ఎంతవరకు వాళ్ళు చెప్పగలిగే వాళ్ళు ఉన్నారు అని చూసుకుని అలాంటి పరిసరాల్లో పిల్లల్ని పెంచితే పిల్లలకు మంచి చురుగ్గా తయారవుతారు, మంచి తెలివిగల వాళ్ళుగా తయారవుతారు. ఈ అక్షరాభ్యాసం చేసేటప్పుడు కూర్చోపెట్టి ఒక పలక మీద చక్కగా ఓం నమః శివాయ అని రాయిస్తారు. ఓ నమః అని అంటూ ఉంటాం. ఓం నమః శివాయ, సిద్ధం నమః, నేను సిద్ధంగా ఉన్నాను ఇక నేను మొదలు పెట్టడానికి చదువు అని వాళ్ళ చేత ప్రారంభం అంటే శివుడికి దక్షిణామూర్తిగా భావిస్తూ, అంటే నారాయణుడు ఆశ్రయించే వాళ్ళు వైష్ణవులు నారాయణాయ నమః చెప్పుకుని పాఠం మొదలు పెడతారు. ఓకే. ఎందుకంటే అసలు గురువులు ఎవరు? షణ్మతాలకి 6 గురువులు ఉన్నారు. శైవులకి దక్షిణామూర్తి, వైష్ణవులకి హయగ్రీవుడు, అంటే సౌరం పాటించే వాళ్ళకి సూర్యనారాయణుడు, శాక్తేయులకి సరస్వతీదేవి, గాణాపత్యులకి గణపతే, అండ్ స్కాందులకి స్కందుడే, కుమారస్వామి గురువు, ఆయన శివుడికే గురువు. కనుక వీళ్ళని గురువులుగా భావిస్తూ ఏ మతం వాళ్ళు ఆ దేవుడి పేరు చెప్పుకుంటూ మేము సిద్ధం ఇంకా చదువుకి అని మొదలు పెడతారు. చెప్పి అప్పటి నుంచి ఇంట్లోనే చదువు చెప్పిస్తూ ఉంటారు. ఇంట్లోనే నెమ్మదిగా వాళ్ళకి చేతనైనవి, వాళ్ళకి వచ్చిన అక్షరాలు, వాళ్ళు చెప్పే చిన్న చిన్న శ్లోకాలు, పద్యాలు ఇలాంటివి పిల్లలకి చెప్పి అలవాటు చేయించటం. ఈ అక్షరాభ్యాసం కనుక పిల్లలకి చక్కగా మంచి ప్రదేశంలో అంటే చక్కటి మంచి ముహూర్తం చూసి ఒక బ్రాహ్మణి అంటే పురోహితుడి సమక్షంలో చేస్తే మంచిది. లేకపోయినా కూడా మనం ఒక మంచి రోజు అనుకుని చేసుకోవచ్చు. ఈ రోజుల్లో సరస్వతీదేవి మీద ఉన్నటువంటి నమ్మకం కొద్దీ చాలామంది బాసర వెళ్ళి, కొన్ని ప్రదేశాల్లో సరస్వతి క్షేత్రాలు ఉన్నాయి కదా, అలాంటి చోట ప్రత్యేకంగా వెళ్ళి చేయిస్తున్నారు. ఎన్నో సరస్వతి ఆలయాలు మన హైదరాబాద్లో కూడా బోలెడు ఉన్నాయి. అలాంటి చోటకి వెళ్ళి చేయించుకుంటే ఆ దేవత ఆశీర్వచనం కూడా లభిస్తుంది. సరస్వతి అంటే విద్యార్థి దేవత అనేది అందరి నమ్మకం కదా, మెజారిటీ వాళ్ళ నమ్మకం. కనుక అలాంటి చోట అక్షరాభ్యాసం చేయించుకోవడం, ఇది దాని తర్వాత సంస్కారం అన్నమాట అక్షరాభ్యాసం. ఈ అక్షరాభ్యాసం అయిపోయాక నెక్స్ట్ సంస్కారం ఉపనయనం. ఉపనయనం అయ్యేదాకా పూర్వకాలంలో పిల్లల్ని గురుకులాలకు పంపించేవారు కాదు. ఉపనయనం అయ్యాకే గురుకులాలకు పంపించేవారు. కానీ ఇది అందరికీ కాదు. అందరికీ కాదు అంటే ఒకప్పుడు అందరికీ ఉంది. తర్వాత నెమ్మదిగా ఎట్లా పోయినాయో తెలియదు. లింక్ అనేది ఎప్పుడు నేను అది మనకి ఉంటూనే ఉన్నది ఆ విషయం. ఇప్పుడు ఈ రోజుల్లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాల వారికి మాత్రం ఈ ఉపనయనం చేస్తున్నారు, మిగిలిన వారికి చేయటం లేదు. కానీ స్త్రీలకు కూడా చేయటం లేదు, ఈ కులాలకు చెందిన స్త్రీలకు కూడా చేయటం లేదు. కానీ స్త్రీలు కూడా ఉపనయనం చేసుకున్నటువంటి సన్నివేశాలు మనకి గ్రంథాల్లో బోర్డు కనిపిస్తాయి. కాత్యాయని, గార్గి వీళ్ళందరూ ఉపనయనం చేసుకుని గాయత్రిని సాధన చేసిన వారు. స్త్రీల విషయంలో మాత్రం ఉపనయనంలో ఒక చిన్న తేడా ఉంది. కారణం ఏంటంటే వీళ్ళు ఒక స్టేజ్కి వచ్చేసరికి వాళ్ళకి పీరియడ్స్ వచ్చి ఋతుస్నాతులు అవుతారు. అంటే అప్పుడు చేసుకోవద్దు, మంత్రోపదేశాలు అప్పుడు మంచివి కావు అనేవి. కనుక అప్పుడు చేయకూడదు అనేది నియమం. మళ్ళీ అవన్నీ అయిపోయాక మళ్ళీ మెనోపాజ్ వచ్చేసాక ఆ తర్వాత అప్పుడు మళ్ళీ చేసుకోవచ్చు అనే నియమం ఉన్నది. కనుక స్త్రీలకి కాకపోతే ఎందుకు మొత్తం మూసేశారు తలుపులు, తేలిక కదా అప్పుడు ఇప్పుడు చూసుకునే కంటే అని. ఇది ఉపనయనం సంగతి. పురుషులకు మాత్రం బాలలకి పిల్లలప్పుడే చేయాలి, గర్భాష్టమిలో చేయాలి. గర్భాష్టమం అంటే ఏంటంటే కడుపులో ఉన్న సంవత్సరం ఒక సంవత్సరంగా లెక్కిస్తూ ఆ తర్వాత 7 ఏళ్ళు, ఇప్పుడు 8వ ఏడు వస్తుంది కదా, ఆ 8వ ఏడు చేయాలి. అప్పుడు చేయాలి అనేది నియమం. అప్పుడు అప్పుడు మంచి ముహూర్తం చూసుకుని చక్కటి పురోహితుడిని వాళ్ళందరినీ పిలుచుకుని ఇలాంటి వాటికి మనం డిస్ప్లే కూడా చేసుకోవచ్చు. 10 మందిని పిలుచుకున్నా, 25 మందిని పిలుచుకున్నా, మన శక్తిని బట్టి 100 మందిని పిలుచుకున్నా చేసుకోవచ్చు. ఎందుకంటే మా అబ్బాయినికి మేము ఇక్కడి నుంచి ఉపనయనం చేసేసి వీడిని గురుకులాలకు పంపిస్తున్నాం అని చెప్పడం అనమాట. అప్పుడు నలుగురు వచ్చి ఎక్కడెక్కడ చేర్పించవచ్చో చెప్తారు. మంచి మార్గంలో వెళ్ళడానికి అవును, అది బాగుంది, ఇది బాగుంది అని చెప్తారు అనమాట. అలాంటిది ఇది. ఈ ఉపనయనం చేసేటప్పుడు తండ్రే గురువు. ఇప్పుడు కూడా ఎవరికైనా కూడా వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా సరే తండ్రి మాత్రమే ఉపనయనానికి గాయత్రి మంత్రాన్ని కొడుక్కి చెప్పే అర్హత ఉంది. తండ్రికి మాత్రమే. ఒక్కోసారి ఈ రోజుల్లో తండ్రికి కూడా రావటం లేదు మంత్రాలు. రానప్పుడు ఆ తండ్రి కూడా రహస్య మంత్రోపదేశం ఇద్దరికి కలిపి ఒక ఉత్తరీయం కప్పేసి కొడుక్కి తండ్రికి కలిపి ఒకేసారి తండ్రి కొడుక్కి చెప్తాడు.
తండ్రికి కూడా రానప్పుడు ఆ ఉత్తరీయంలో పురోహితుడు కూడా దూరి పురోహితుడు తండ్రికి చెప్తే తండ్రి కొడుకు చెప్తున్నాడు. ఈ మధ్యన జరుగుతుంది, ఇదే జరుగుతున్న తంతు ఇప్పుడు, ఈ మధ్యన జరుగుతున్నది ఇదే. కాకపోతే తండ్రి కొంచెం ముందర రోజే కాస్త బట్టి నేర్చుకుని అందుకోసమైనా కనీసం కొడుకు చెప్తే మంచిది. ఉపనయనాన్ని పోస్ట్పోన్ చేయటం కూడా మంచిది కాదు, ఆ సందర్భంలో చేసేయటం మంచిది. ఒకవేళ అప్పుడు ఏదైనా ఇబ్బందులు వస్తాయి కదా కొన్ని, అలాంటి ఇబ్బందులు వచ్చి చేయలేకపోతే 2 ఏళ్ల తర్వాత అలాగా ఎప్పుడు ఆ సందర్భాల్లో చేసుకుంటూ ఉంటే 8దో ఏడో 10 ఏడో అలాంటి సంవత్సరాల్లో అలా చేసుకుంటూ ఉంటే మంచిది. చేసుకుంటే ఈ ఉపనయనం అనేది విద్యార్థి అంటే పిల్లవాడికి ఇంకా నువ్వు విద్యార్జన చేయటానికి నీకు ఇది మొట్టమొదటి మంత్రోపదేశం అయిపోయింది అని ఓకే అని ఇది ఇక్కడ లెక్క. అంతేకాదు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే గాయత్రి చెప్పటం వల్ల ద్విజుడు అవుతాడు. అంటే మళ్ళీ పాత జన్మ పోయి కొత్త జన్మ మళ్ళీ పుట్టామని లెక్క. అది ద్విజ 2 సార్లు జన్మ. కానీ అంతకుముందు ఎన్నో జన్మలు ఎత్తి ఉండొచ్చు, అవన్నీ వేరు. ఈ జన్మలోనే 2వ జన్మ, అంటే గత జన్మ వదిలిపెట్టి ఇంకా మళ్ళీ ఈ జన్మలోనే 2వ జన్మ ఎత్తినట్టు. కడుపులోంచి వచ్చినప్పుడు ఒక జన్మ. అవును. గాయత్రి మంత్రం చెప్పటం వల్ల మొట్టమొదటి మంత్రోపదేశం పిల్లవాడికి అయింది. అండ్ గత జన్మ ఇక్కడతో ఎండ్ అయిపోయి గత జన్మ అసలు అయిపోయింది, అది వేరే. దాని కాదు, పుట్టాక కడుపులోంచి పుట్టాక మొదటిది. ఇప్పుడు గాయత్రి మంత్రోపదేశం నేర్చుకున్నాక ఇది ఇంకో కొత్త జన్మ లాంటిది కనుక ఇది 2వది. అంటే 8 ఏళ్ల క్రితం ఒకసారి పుట్టాడు, ఇప్పుడు ఒకసారి పుట్టాడు, ఈ 2 అని. కనుక వీళ్ళని ద్విజుడు అంటారు. ద్విజుడు అంటే ఏంటి? 2 జన్మలు ఎత్తినవాడు అని అర్థం. ఇలాంటి ద్విజులు మనకి చాలా మంది ఉన్నారు. అంటే కేవలం మంత్రోపదేశం వల్లనే 2వ జన్మ పొందినవాడనే ఉద్దేశం కాకుండా మనకి పక్షులు, పావులు గుడ్లు పెడతాయా, గుడ్డులో ఒక జన్మ, మళ్ళీ ఆ గుడ్డు పగలగొట్టాక బయటకు వచ్చాక ఇంకో జన్మ కదా వాటికి. గుడ్డు కూడా ఒక పుట్టకే. అవును. మళ్ళీ గుడ్డు నుంచి బయటికి అసలు జీవి వచ్చినాక అదొక జన్మ. కనుక వాటిని కూడా మనం ద్విజులు అంటాం. ఓకే ఓకే. అంతేకాదు, ద్విజుడు అంటే కేవలం బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు అనే కాదు, వీళ్ళు కూడా ద్విజులే. అంతేకాదు పళ్ళు కూడా ద్విజులే. లలిత సహస్రనామంలో శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల అనే నామం ఒకటి ఉంది. ద్విజ పంక్తులటివి అంటే 2 సార్లు పుట్టాయి. మొట్టమొదటి పుట్టినప్పుడు మొదటి పళ్ళు ఒకటి పాలపళ్ళు అంటాం, అవి పోయాక మళ్ళీ 2వ పళ్ళు వస్తాయి కదా. కనుక ఇవి కూడా ద్విజులే. ఈ పళ్ళు ఒకసారి పుట్టాయి, పడిపోయాయి, మళ్ళీ తర్వాత 2వ సెట్ పళ్ళు వచ్చాయి, ఇంకా రావప్పుడు ఆ 2వ సెట్టే ఫైనల్. ఈ 2వ సెట్లో వచ్చినటువంటి పళ్ళ వల్ల మనం తర్వాత పళ్ళు కావాలి కదా శబ్దం పలకాలంటే నువ్వు స్పష్టంగా. కనుక ఆ రకమైనటువంటి ఆ శుద్ధ విద్య ఎలా వస్తుంది అంటే ఎక్కడ అంకురిస్తుంది? ఇక్కడి నుంచి అంకురిస్తుంది. అక్కడ చక్కగా ఈ ద్విజపంక్తి మెరుస్తూ ఉంటే వాటిల్లో నుంచి ఆ శుద్ధ విద్య మనం చెప్పుకుంటూ ఉంటాం. కనుక అది ఆ నామం ఒకటి లలిత సహస్రనామంలో ద్విజ అనే మాటను వాడుతూ ఉంది, పదాన్ని వాడుతూ. కనుక ఈ ఉపనయనం అయ్యాక వీళ్ళందరూ ద్విజులు అవుతారు. ద్విజులు అవటం అంటే అర్థం ఏంటి? ఇహ నుంచి వాళ్ళు కొత్త జన్మ ఎత్తినట్టుగా, పాత జన్మలో చేసినవన్నీ ఆ సంస్కారాలన్నీ నెమ్మదిగా వెళ్ళిపోయినట్టే దాదాపుగా. అంటే అవేమీ ఉండవు. ఇక నుంచి చదువు మార్గంలో, గాయత్రి మార్గంలో వెళ్తున్నారు వీళ్ళు అని అర్థం. ఇది ఉపనయనం. ఓకే. ఉపనయనం తర్వాత విద్యారంభం. ఈ విద్యారంభం అంటే పాఠశాలకు మొదటిసారి విద్యార్థిని పంపించడం. ఇప్పుడంటే మనం స్కూళ్ళు అంటున్నాం కానీ, పాఠశాలలు స్కూళ్ళు అంటున్నాం కానీ, ఒకప్పుడు గురుకులాలు. ఏదైనా ఒక చోటికి అంటే ఇల్లు దాటి బయట నేర్చుకోవడానికి పంపించడం. ఇప్పటిదాకా ఇంట్లో నేర్చుకునేవన్నీ అయిపోయినాయి. తల్లి దగ్గర, తండ్రి దగ్గర, ఇంకా ఇతర పెద్దల దగ్గర, చుట్టుపక్కల వాళ్ళ దగ్గర, నైబర్హుడ్ నుంచి కూడా నేర్చుకుంటాంగా. బయటికి వెళ్ళాడుగా నిష్క్రమణ. ఒకసారి బయటికి వెళ్ళటం, పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళటం, వీధిలో అందరితో కలిసి ఆడుకోవటం, అక్కడ నేర్చుకోవటే పక్కింటి బాబాయి, పొరుగింటి పిన్ని గారు, ఎదురింటి మామయ్య, అందరి దగ్గర నేర్చుకోవటాలు అయిపోయి మొట్టమొదటిసారి పాఠశాలకు వెళ్ళటం. ఇది ఒక కార్యక్రమం. దానికి కూడా ఒక మంచి రోజు చూసి, ఈ రోజుల్లో పాఠశాలకు పంపించడానికి మంచి రోజు చూసటం అనేది చాలా తక్కువ కనిపిస్తోంది. కారణం ఏంటి? ఆ స్కూళ్ళు ఎప్పుడు తెరిస్తే ఏ రోజు డే 1 అయితే ఆ రోజు పంపించేసేయటం అనే పద్ధతికి అలవాటు పడిపోయాం మనం. మా భట్టిప్రోలు వాళ్ళ ఇంట్లో ఒక పద్ధతి ఉంది. అక్షరాభ్యాసం దగ్గర నుంచే వాళ్ళు పుట్టినాక 3వ సంవత్సరంలో దసరాలు వచ్చినప్పుడు విజయదశమి నాడు అక్షరాభ్యాసం చేయటం పద్ధతి. దసరా నాడు విజయదశమి వస్తుంది కదా దసరాలో. 3వ సంవత్సరంలో విజయదశమి ఎప్పుడు వచ్చిందో ఇక దానికి ఇంకేం వెనకాల ముందర ముహూర్తాలు చూడకుండా ఆ రోజుకి
అది చేసేయటం పద్ధతి అనమాట. మరి పంపించడం స్కూల్కి ఆ రోజు సెలవు ఉంటుందిగా, పండగ రోజున ఎవరు ఉంటారు కనుక సెలవు ఉంటుంది, ఎవరు ఉండరు కనుక ఆ తర్వాత ఒక రోజు పక్కన స్కూల్ వాళ్ళని ఎవరినైనా మాట్లాడుకుని వాళ్ళు నెక్స్ట్ డే ఎప్పుడో ఓపెనింగ్ డే ఉంటుందిగా పండగ అయిపోయాక ఆ రోజు ఒకసారి స్కూల్కి పంపించి అక్కడ పిల్లలందరికీ కావాల్సిన చాక్లెట్లు, పలకలు, బలపాలు, పుస్తకాలు పంచిపెట్టి పెన్నులు మళ్ళీ ఇంటికి తీసుకురావటం అనమాట. ఈ పద్ధతి మా ఇంట్లో జరుగుతుంది. మరి జరుగుతుంది చక్కగా, అందరూ బాగా చదువుకుంటున్నారు కూడా. ఏదైనా విజయదశమి రోజు ప్రారంభిస్తే దాంట్లో మంచిది కదా, ఆ రోజు విజయ ముహూర్తంలో ప్రారంభిస్తే ఏదన్నా ఆ పనికి ఖచ్చితంగా విజయమే. అలాంటివి ఒక్కో ఇంటి పద్ధతి ఎప్పుడు ఉంటుందని చెప్తూనే ఉన్నాను కదా నేను. కనుక మా ఇంట్లో పద్ధతి ఇది. ఇంకోరింటికి కూడా అది ఉంటే, ఇంకోటి ఏమన్నా ఉంటే వాళ్ళు అది చేసుకోవచ్చు. ఏ వసంత పంచమికో సరస్వతి దేవి పుట్టినరోజు కదా, లేకపోతే ఈ దసరాల్లోనే ఒకటి సరస్వతి పూజ కూడా ఉంది కదా మనకి, మూలా నక్షత్రం నాడు. అలా ఎప్పుడు ఎవరు ఎలా చేసుకుంటే అలా ఉండొచ్చు, వాళ్ళ పద్ధతులు ఏమైనా ఉండొచ్చు. కనుక ఈ విద్యారంభానికి పిల్లల్ని మొట్టమొదటిసారి బయటికి పంపించడం. ఇదివరకు కాలంలో అయితే గురుకులంలోనే పూర్తిగా ఉండిపోయి ఆ గురుపత్నే తల్లిలాగా, ఇప్పుడు కృష్ణుడు వీళ్ళందరూ రాముడికేమో ఇంట్లోనే పుట్టారని హోమ్ ట్యూటర్ని అరేంజ్ చేశారు. పాండవులకి, కౌరవులకి ఇంట్లోనే హోమ్ ట్యూటర్ని అరేంజ్ చేశారు. అంటే ఇంట్లోనే వాళ్ళ కోసమే ఉన్నటువంటి గురువులు ఇక్కడే ఉండిపోయి వీళ్ళ దగ్గర జీతభత్యాలు తీసుకుంటూ వీళ్ళ పిల్లలకే బోధిస్తూ ఉంటారు. అలా కాకుండా కృష్ణుడికి వాళ్ళు గొల్ల పిల్లవాడిలాగా పెరిగాడు కదా, బయటకు స్కూల్కే పంపించారు. గురుకులానికి సాందీపని ఆశ్రమానికి పంపించారు. ఆ సాందీపని ఆశ్రమంలోనే ఉండి అక్కడే చదువుకున్నాడు ఆయన. అంటే అక్కడే సుధాముడు వీళ్ళందరూ కూడా పరిచయం అయ్యారు కదా, అలాంటి చోట చదువుకున్నాడు. అంటే గురుకులానికి పంపించేటటువంటి పద్ధతి ఈ విద్యారంభం తర్వాత మొదలు. అప్పుడు వీళ్ళ ఒక తంతు లాంటిది చేసి పిల్లల్ని ఆ గురువు గారు ఎక్కడ ఏ ఆశ్రమానికి పంపించాలి, ఎన్నో గురుకులాలు ఉంటాయిగా మనకి. ఈ రోజుల్లో బోల్డ్ స్కూళ్ళు ఉన్నాయి, ఏ స్కూల్కి వెళ్ళాలి అని మనం కూడా నిర్ణయించుకుంటాం కదా. ఈ స్కూలా, ఈ సిలబస్సా, ఆ సిలబస్సా, ఇక్కడ బాగుంటుందా, అక్కడ బాగుంటుందా, ఇంటికి దగ్గరగా ఏది ఉంది, పిల్లవాడికి ఫ్రెండ్లీగా ఏది ఉంది, ఇవన్నీ ఈ రోజుల్లో కూడా ఇవన్నీ చూసుకునే కదా మనం పంపిస్తున్నాం పిల్లల్ని. కనుక ఏది ఎక్కువ బెటర్ అనేది చూసుకుని పంపిస్తడం అనమాట. అక్కడ గురుకులానికి వెళ్ళిన దగ్గర నుంచి ఇంకా పూర్తిగా వాళ్ళు అక్కడ వాళ్ళ విద్య అంతా పూర్తి చేసుకోవటమే. వాళ్ళ విద్య పూర్తి చేసుకునేదాకా అప్పుడప్పుడు ఇంటికి రావటమే తప్పితే ఇంటికి రావటం అనేది సాధారణంగా ఉండదు. ఆ గురువుకి అప్పచెప్పేసినట్టే, ఆ గురువే తండ్రి, ఆ గురుపత్నే తల్లి. వీళ్ళకి కావాల్సిన భోజన సదుపాయాలు కానీ, ఆరోగ్య సదుపాయాలు కానీ, చదువు సదుపాయాలు కానీ, నిద్ర సదుపాయాలు కానీ అన్నీ చూసేది వాళ్ళే. అక్కడే వాళ్ళు రకరకాల పనులు కూడా చెబుతూ పెంచుతారు. అందుకనే గురుకులంలో ఉన్నప్పుడు ఆవుల్ని తీసుకెళ్లి కృష్ణుడు మేపుకొచ్చాడు, ఇవన్నీ వింటాను చూడండి, అవన్నీ అలా జరుగుతాయి అన్నమాట. ఆ తర్వాత సంస్కారం, కేశాంతం, ఋతుశుద్ధి. కేశాంతమేమో మగపిల్లలకి, ఋతుశుద్ధి ఏమో ఆడపిల్లలకి. కేశాంతం అంటే ఏంటి, మొట్టమొదటిసారి వాళ్ళ గడ్డాలు మీసాలు తీయటం. తెలియకుండానే చేస్తాం కొన్ని, కానీ ఆ పేర్లను తెలియదు. అప్పుడు వాళ్ళకి కొంచెం పెరిగి పెద్దవయ్యి వాళ్ళవి కొంచెం నునుగు మీసాలు వస్తూ ఉంటాయి, గడ్డం సగం పెరిగినట్టు ఉంటుంది కనుక చెయ్యాలి కదా. కనుక ఆ కేశాంతం మగపిల్లలకి. అప్పుడు ఆడపిల్లలకేమో ఋతుశుద్ధి అంటే వాళ్ళప్పుడు మెచ్యూర్ అవుతారు. మెచ్యూర్ అయ్యాక అప్పుడు ఎలా చేయాలి అవన్నీ కొన్ని ఆ పద్ధతులనే ఆ సంస్కారం అనమాట. అప్పుడు ఏ విధంగా దీన్ని ఆచరించాలి, ఏ విధంగా వాళ్ళకి రక్షణగా ఉండాలి, అలాంటివన్నీ చెప్పేది ఋతుశుద్ధి కార్యక్రమం. ఇది కూడా అవుతుంది కానీ ఎవరు ఆ పేరుతో చేయరు. అందుకే అన్న కొన్ని తెలియకుండానే జరిగిపోతాయి. అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి. అసలు ఇవి ఒక సంస్కారం అని కూడా చాలా మందికి తెలియదు. ఆ రకంగా ఉన్నాయి ఇవన్నీ. ఎందుకంటే ఇవన్నీ మన ఆర్ష సంప్రదాయంలో ఎప్పటి నుంచో వస్తున్నటువంటివి ఇవన్నీ, ఈ లైన్గా ఇవన్నీ. ఈ కేశాంతం ఋతుశుద్ధి అయిపోయాక తర్వాతది సమావర్తనం. సమావర్తనం సాధారణంగా అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఆడపిల్లలు కూడా చేస్తున్నాం, మగపిల్లలకి అప్పుడు మగపిల్లలకు మాత్రమే అని స్నాతకం చేయటం అంటాం చూడండి. అంటే చదువు అయిపోయాక గురువు గారు దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళి, తల్లిదండ్రులు వెళ్ళి ఆ గురువు గారికి దక్షిణ ఇచ్చి, ఇహ వీళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటానికి వీళ్ళకి పర్మిషను, గురువు గారు పర్మిషన్ ఇస్తారు. అప్పుడు ఇప్పటికి కూడా మనకి డిగ్రీ ప్రజెంటేషన్ కార్యక్రమాలన్నీ స్నాతకోత్సవం అనే పేరుతో చేసుకుంటున్నాము. అవునవును.
కదా. ఆ టైంకి వాళ్ళ డిగ్రీ అయిపోయాక వాళ్ళకి దాన్ని కాన్వకేషన్ ఏదో చేస్తారు కదా, దానికి తెలుగులో పదం ఏం వాడుతున్నారు, తెలుగు అనండి సంస్కృతం అనండి, సంస్కృత పదమే అసలు స్నాతకోత్సవం అంటాం. ఇది ఆ సమావర్తనం అంటే. ఇప్పుడు ఎవరికి వెళ్ళి స్కూల్కి వెళ్ళి చదువుకున్నా, కళాశాలకి వెళ్ళి చదువుకున్నాక వాళ్ళకి ఆ స్నాతకోత్సవం అయ్యాకే బయటకు వస్తున్నారు కదా. అప్పటిదాకా వాళ్ళ ఆ సిస్టంలో ఉన్నట్టేగా. గురుకులాలకు వెళ్తే అక్కడ గురువు, తండ్రి, తల్లి వీళ్ళందరూ అక్కడ చేస్తారు. వాళ్ళకి కావాల్సిన గురుదక్షిణలు ఇచ్చి తీసుకొస్తారు. అప్పుడు ఆ గురువు పర్మిట్ చేస్తాడు వాళ్ళని. మీరు ఇందాక అన్నట్టు ఏది మర్చిపోలేదు కానీ మార్పులు జరిగింది అన్నట్లు ప్రతిదీ మార్పు కానీ జరుపుతూ మార్పు సహజం. మార్పు సహజం. ఆ పేరుతో చేయలేకపోవచ్చు, ఆ మాట అనుకోకపోవచ్చు, కానీ జరుగుతూనే ఉంటుంది. తప్పదు కదా, జీవితంలో అన్ని దశలు తప్పవుగా. అంతే. పుట్టిన దగ్గర నుంచి మరణించేదాకా జరిగేవి జరుగుతూనే ఉండాలిగా. అంతే. కనుక ఈ సమావర్తనం ఈ స్నాతకోత్సవం అనమాట. ఇక వీళ్ళు విద్య చక్కగా నేర్చుకున్నారు, వీరు బయటికి వెళ్ళిపోయి వీళ్ళ పని వీళ్ళు చేసుకోవచ్చు అని చెప్పడం. పైన తర్వాత ఎక్స్టెండెడ్ ఎడ్యుకేషన్ వాళ్ళకు ఉంటే ఉండొచ్చు, వాళ్ళ తర్వాత ఇంకా చదువుకోవచ్చు, అది వేరే విషయం. ఈ రోజుల్లో గ్రాడ్యుయేషన్తోనే అయిపోవట్లేదు కదా, ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేవాళ్ళు ఉన్నారు, ఇంకా డాక్టరేట్ చేసేవాళ్ళు ఉన్నారు, పోస్ట్ డాక్టరల్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇష్టం. ఇంకా వెరైటీ ఆఫ్ కోర్సెస్ చేసేవాళ్ళు ఉన్నారు, ఒక రంగంలోనే కాకుండా 5-6 రంగాల్లో 7-8 రంగాల్లో చేసేవాళ్ళు ఉన్నారు. కనుక ఇది ఆ కార్యక్రమం సమావర్తనం, స్నాతకం అంటారు. ఇది అవ్వకుండా వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు. పెళ్లి చేసుకోవటానికి ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. అంటే ఏంటి, అవును వాళ్ళంతటా వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకోకుండా పెళ్లి చేసుకుంటే ఎలా? అదే కదా, అది లెక్క ఇక్కడ. కనుక మీరు బయటికి వెళ్ళి మీ వృత్తి మీరు చేసుకోవచ్చు, ఈ విద్య మీరు నేర్చుకున్న విద్యను వాడి మీరు మీ జీవనోపాధి మీరు ఏర్పరచుకోవచ్చు అని చెప్పేశారుగా. చెప్పేశాక ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చాక ఆ స్నాతకం తర్వాత వివాహం నెక్స్ట్. అందుకనే పెళ్ళిళ్ళకు ముందరు స్నాతకం చేసేటటువంటి పద్ధతి ఒకటి చాలా కుటుంబాల్లో ఉంది. పెళ్ళికి ముందరే స్నాతకం అనేటటువంటి ఒక కార్యక్రమం చేసి ఆ స్నాతకంలో తల్లి తండ్రి కూర్చుని పిల్లవాడికి అటు ఇటు, మగపిల్లలకే చేస్తున్నారు ఇది, ఆడపిల్లలకి స్నాతకం అని చేయటల్లా, వాళ్ళకి గౌరీ పూజన చేస్తున్నారు పెళ్ళికి ముందర. ఇది చేసి ఇక నుంచి నువ్వు పెళ్లి చేసుకోవచ్చు, అంటే యు ఆర్ పర్మిటెడ్ టు మ్యారీ, యు ఆర్ అలౌడ్ టు మ్యారీ అని చెప్పటం అనమాట. ఇది ఆ కార్యక్రమం చేస్తున్నారు. అర్హతల్లో ఇంకొక అర్హత వచ్చినట్టు. ఎప్పుడైతే పాఠశాల నుంచి బయటకు వచ్చి, కళాశాల నుంచి బయటకు వచ్చి వీళ్ళు ఒక డిగ్రీ తీసుకుని ఒక సంపాదన యోగ్యులయ్యారో అప్పుడు ఈ స్నాతకోత్సవంలో నువ్వు పర్మిట్ చేస్తున్నావు, నువ్వు పెళ్లి చేసుకోవచ్చు, నువ్వు ఒక ఇంటివాడివి కావచ్చు అని పర్మిషన్ అనమాట. అప్పటికి ఒక రకం మెచ్యూరిటీ వచ్చేసి ఉంటుంది. అంతదాకా వచ్చేసరికి వివాహ వయస్సు కూడా వచ్చేసి ఉంటుంది చట్ట ప్రకారం కూడాను. కనుక అది వివాహం అనమాట. ఈ వివాహం అనే తంతులో తప్పనిసరిగా పురోహితుడి పాత్ర ఉంటుంది. మరి వాళ్ళు వచ్చి కూర్చునే కొన్ని పద్ధతులు ఉన్నాయి, వివాహంలో చేయాల్సినటువంటి కొన్ని స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఆ స్టెప్స్ అన్నీ చేయాలి. కనుక ఆ స్టెప్స్ అన్నీ అందరికీ తెలియవు కనుక తప్పనిసరిగా పురోహితుడిని పిలిచి కూర్చోబెట్టి చేయటం అనేది కరెక్ట్ పద్ధతి. ఎవరింటి ఆచారం ప్రకారం వారు. కనుక ఈ రకంగా వివాహం అనేది కూడా చాలా ముఖ్యమైన సంస్కారం. ఈ మధ్య వివాహాలు ఇంకోసారి ఎప్పుడైనా చెప్పుకుందాం, రకరకాల వివాహాలు ఉన్నాయి. అదో 8 రకాల వివాహాలు అంటే పాతకాలంలోనే చెప్పారు. ఎక్కడ ఆర్ష వివాహం నుంచి పైశాచ వివాహం దాకా ఉన్నాయన్నమాట. అవి రకరకాల వివాహాలు, అన్ని రకాల వివాహాలు ఉన్నాయి. రాక్షస వివాహం, గాంధర్వ వివాహం, ప్రాజాపత్యం, దైవం, ఇలాంటివి బోలెడు ఉన్నాయి వివాహాలు. ఆ రోజుల్లోనూ ఉన్నాయి, ఈ రోజుల్లో జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజుల్లో కూడా ఎన్ని రకాల వివాహాలు కదా. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఒక కంపల్సరీ రూల్ ఏంటంటే మ్యాండేటరీ చేశారు, ప్రతి వివాహం రిజిస్టర్ అవ్వాలి. అవునవును. రిజిస్టర్ అవ్వకపోతే దానికి లీగల్ వ్యాలిడిటీ లేదు. పెళ్లి చెల్లుతుంది కానీ లీగల్ వ్యాలిడిటీ ఉండదు. లీగల్ వ్యాలిడిటీ ఉండాలంటే తప్పనిసరిగా వాళ్ళు రిజిస్టర్ ఆఫ్ మ్యారేజెస్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ వీళ్ళ వివాహాన్ని రిజిస్టర్ చేసుకోవాలి. ఈ రోజుల్లో వచ్చిన కొత్త, అంటే ఈ రోజుల్లో అంటే 2 ఏళ్ళ నుంచి అనుకుంటా సుమారుగా ఈ కండిషన్ వచ్చింది. కనుక మరి ప్రభుత్వం ఎటు వెళ్తే అటు వెళ్లాల్సిందే కదా. కనుక అది కూడా పాటించాల్సిందే. పైన ఉన్నటువంటి పాలకులు ఏది రూల్ అంటున్నారో ఆ రూల్ తప్పనిసరిగా పాటించవలసిందే కదా, అది పాటించాలి. వివాహం తర్వాత జరిగేటటువంటి కార్యక్రమం అంత్యేష్టి, చిట్ట చివరి కార్యక్రమం. ఈ అంత్యేష్టిలో చాలా తమాషాగా మొదటి నుంచి పుట్టినప్పటి నుంచి చేసే కార్యక్రమాలన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చి ఇవన్నీ వీళ్ళకి జరిగాయి, ఇవన్నీ వీళ్ళకి జరిగాయి, ఇవన్నీ వీళ్ళకి జరిగాయని జరిపిస్తూ, ఒకవేళ అప్పుడు జరగకపోయినా ఇప్పుడు జరుగుతాయి అన్నమాట. జరిపి
వాళ్ళ ఇంటి పద్ధతి ప్రకారం ఆ శరీరాన్ని సాగనంపటం. అక్కడ శరీరమే కదా ఇక, అవును, ప్రాణం లేదు. ఈ అంత్యేష్టికి కూడా తప్పనిసరిగా మనకి పురోహితులు ఉండాల్సిందే. ఎందుకంటే చాలా సంస్కారాలు ఎలా చేయాలనేది అందరికీ తెలియవు. అవును, ఏదో ఒక స్టేజ్లో కొంతవరకు మేమే చేసుకుంటా ఉండి అక్కడి నుంచి పురోహితులు వస్తారనే ఇది కూడా ఉంది. కానీ ఎక్కడొక్కడ పురోహితుడి పాత్ర తప్పదు. కొన్ని సంస్కారాలు పురోహితుడితో, కొన్ని సంస్కారాలు మనమే అనుకున్నాం కదా, అలాంటి దాంట్లో దీంట్లో కూడా అంటే శవాన్ని తీసుకెళ్లి ఆ సంస్కారం జరిపేంత వరకు బ్రాహ్మణుల పాత్ర ఉండదు. తర్వాత నుంచి బ్రాహ్మణుల పాత్ర ఉంటుంది కదా. అదే లేదు, శవం తీసుకెళ్ళటానికి కూడా పాత్ర, శవంకి ముందర చేసేటటువంటి ఈ సంస్కారాలన్నీ ఉన్నాయి కదా. మొట్టమొదటి సంస్కారం నుంచి ఈ సంస్కారం దాకా ముందర అవన్నీ జరిపి ఆ తర్వాత ఈ శవాన్ని చివరి ఈ సంస్కారం చేస్తారు. అంటే మళ్ళీ ఒకటో అంకె నుంచి చెప్పుకుంటూ వచ్చినాడు అనమాట. 1 2 3 4 5 6 అన్ని చెప్పుకుంటూ వచ్చి చివరికి 16 ఇది అయింది దీన్ని చేయటం. కానీ కొంతమంది పద్ధతి, ఇంటి పద్ధతిని ప్రకారం ఉంటాయి ఇవన్నీ. ఈ వివాహం కానీ, ఉపనయనం కానీ, అక్షరాభ్యాసం కానీ, ఇలాంటివన్నీ, ఈ అంత్యేష్టి కానీ, అంత్యక్రియలు. అదే ఇష్టి అన్నారు ఇక్కడ. ఇష్టి అంటే ఏంటి? యజ్ఞం అని అర్థం. ఇది కూడా ఒక యజ్ఞం లాంటిది. హోమం చేస్తున్నాం, హవిస్సులో శరీరాన్నే సమర్పిస్తున్నాం. దీని పేరే ఇష్టి అన్నారంటే. పుత్రకామేష్టి అలాంటివి వినుంటారు కదా. పుత్రుడు కావాలనే కామంతో, అంటే కోరికతో చేసే ఇష్టి. ఇక్కడేమో అంత్యేష్టి, చిట్ట చివరిగా చేసేటటువంటి ఇష్టి. మళ్ళీ మనకు మధ్యలో ఎక్కడ కూడా దీన్ని అంటే ఈ పదాన్ని వాడలే. ఇష్టి అంటే ఎక్కడైనా ఏ యాగం చేసినా అన్నిటికీ ఇష్టి వాడచ్చు. ఈ సంస్కారాల్లో అమ్మా లేదు, ఇది ఒక దగ్గర, అక్కడ ఒక దగ్గర, రెండవది అంతే. ఇక్కడ చిట్ట చివరికి చేసేటటువంటి దేహాన్ని అగ్నికి సమర్పించటం. అగ్ని కదా పంచభూతాలు. పంచభూతాలు ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తున్నారు కదా. మట్టిలో, పృథ్వీలో పాతి పెట్టేవారు కొంతమంది, అయితే నీళ్లలో వదిలేసేవారు కొంతమంది, అయితే గాలికి వదిలేసేవారు కొంతమంది, అయితే అగ్నికి వదిలేసేవారు కొంతమంది, అయితే పూర్తిగా పైకి పెట్టేసి ఆకాశానికి వదిలేసేవారు కొంతమంది ఉంటే చేశారు కదా. ఎక్కువగా సామాన్యులైతే అగ్ని, మట్టి, భూమి, భూమి అగ్ని ఎక్కువగా. భూమి అగ్ని. సన్యాసులకి నీళ్లలో వదిలేస్తారు. అవును అవును, పద్ధతి అది. కనుక సాధారణంగా అంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు పార్సీ వాళ్ళు గాల్లో వదిలేస్తున్నారు, అంతే కదా. గాలికి, నీరుకి, ఆకాశానికి వదిలేస్తున్నారు. రాబందుల్ని వాళ్ళు పెంచుతారు కూడా దానికోసం ప్రత్యేకంగా, వల్చర్స్ని. ఎవరి పద్ధతి వారిది. ఏదేమైనా ఈ దేహం అనేది పంచభూతాల నుంచి వచ్చింది, మళ్ళీ పంచభూతాల్లో కలిసిపోవాలి. అంతే, మళ్ళీ పంచభూతాల్లోనే కలిసిపోవాలి. అదే దానికి సంబంధించినటువంటి శాస్త్రం. కనుక అక్కడ ఈ చిట్ట చివరి అంత్యేష్టిలో శరీరాన్ని అగ్నికో, భూమికో, దేనికో దానికి, ఈ పంచభూతాల్లో ఒకదానికి సమర్పించేయటం ద్వారా ఆ చిట్ట చివరి కార్యక్రమం అయిపోతుంది. ఇవి ఈ 16 సంస్కారాలు. ఇప్పుడు ఆఖరికి తీసుకువెళ్ళేటప్పుడు కూడా ఇంకా ఏది శాశ్వతం కాదు అన్నట్టుగా ఒక్కొక్క విధానం ఒక్కొక్కటి ఆచరిస్తూనే చేస్తారు. అంటే అన్ని బంధాల నుంచి విముక్తి. అప్పుడు ఆ భూతాలన్నీ ఎక్కడెక్కడ భూతాలు వస్తాయని వాటికి మర్మరాలు విసరటం, పేలాలు విసరటం, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. అవును అవును, అవన్నీ కూడా ఉన్నాయి. చిట్ట చివరి అంటే వచ్చినటువంటి జీవి చివరికి అగ్నిలోనో, నీటిలోనో, ఇలా పంచభూతాల్లో ఒక దాంట్లో భూమిలోనో అప్పచెప్పటం ద్వారా అక్కడికి అది సమాప్తం అయిపోయింది. ఈ యాత్ర అయిపోయింది, అంతే. మరొక యాత్రకు మళ్ళీ సిద్ధం, మరొక యాత్రకు మళ్ళీ సిద్ధం, అంతే. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరేసైనం అన్నాడు శంకరాచార్యుడు. అవును, మళ్ళీ పుట్టాలి, మళ్ళీ మరణించాలి, మళ్ళీ తల్లి గర్భంలో చేరాలి, మళ్ళీ బయటికి రావాలి. అంతే. అది ఒక పరంపర అన్నమాట. ఒక చక్రం లాగా తిరుగుతూనే ఉంటుంది. అంతే. సంతోషం అమ్మా. నేను అంటే మాట వరుసకి నేనేదో చావుకు వెళ్ళొచ్చిన తర్వాత నాకు దీని గురించి తెలుసుకోవాలని ఉందమ్మా అన్నందుకు మీరు ఇంత రీసెర్చ్ చేసి మరి నాకు వివరించారు. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki, iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.